ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ కిరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞానయజ్ఞము. ఈ దివ్య జ్ఞానయజ్ఞ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, గురువులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి ఈనాటి కార్యక్రమ ప్రారంభ శుభ సమయంలో వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో నేటి ప్రధానమైనటువంటి కార్యక్రమ అనుక్రమణకి ఏమిటంటే, ప్రధాన ఆధ్యాత్మిక సత్సంగము ప్రప్రథమంగా శ్రీ ఎమ్మెల్యన్ సార్ గారు, ఏఎస్బి ఫౌండర్, నిర్వహిస్తారు. ఆ తర్వాత ధారావాహికంగా నిర్వహింపబడుతున్నటువంటి సత్యం సుందరం సత్యం శివం సుందరం 7వ భాగం గ్రంథపట్టణంలో భాగంగా ఈరోజు శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి సాయిరామ్ విజయనగరం, ప్రస్తుతం బెల్జియం, అలాగే శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు సాయిరామ్ ఏలూరు, వీరు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రప్రథమంగా మన ఆప్తులు, ఆత్మీయులైనటువంటి ఎమ్మెల్యే సార్ గారిని ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం ప్రారంభించవలసిందిగా కోరుతూ, ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారి పాదాలకు ప్రణామం చేసుకుంటూ, మన అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల వారు తలంచిన అన్ని జ్యోతిర్లింగాల్లో రుద్రపురాణంలో చివరిలో భాగంగా ఇప్పుడు శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా సాగుతోంది. నిన్న మనం ఒక బుద్ధ భగవానుడి యొక్క సిచ్యుయేషన్ చూసాము. ఒక అడ్రస్ కనుక కవర్ పంపితే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి చేరుతుంది, తీసుకోకపోతే మనకు వస్తుంది. ఇది ఫిజికల్ లైఫ్లో. అన్నం పెడదామని తీసుకెళ్తే తీసుకుంటే అతనికి పోతుంది, తీసుకోకపోతే మనకే చెందుతుంది. ఇది కూడా డైలీ లైఫ్లో. సో నేను ఎవరైనా విమర్శించాను అంటే అతను తీసుకోకపోతే ఆ విమర్శ నాకే వస్తుంది. ఇది కూడా డైలీ లైఫ్లో. ఇది డైలీ లైఫ్ అనుకోవచ్చు. మూడోది స్పిరిచువల్ లైఫ్లో కూడా అనుకోవచ్చు. ఆ రెండు కూడా బాహ్య ఉదాహరణ. కవర్ తీసుకోవటం. అన్నం తెస్తే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో ఎవరైనా నేను దూషించానంటే ఆ దూషించిన వ్యక్తి తీసుకోకపోతే ఆ దోషంలన్నీ నాకు తగులుతాయి. సింపులెస్ట్ లెసన్ ఎస్టర్డే మనకి నేర్పింది. స్టిల్ కంటిన్యూషన్ ఆఫ్ ది టాపిక్. ఓర్పుకి ముఖ్యమైనది అసూయ, ద్వేషాలు లేకపోవటం అనేది కృష్ణ పరమాత్మ అర్జున చెప్తూ స్వామి మనకు చెప్తున్నారు. లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ అసూయ అనేది కనుక మన దేహంలో ఉంటే అన్ని డిఫరెంట్ వేస్లో మనని ఇబ్బంది పెడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక మహర్షి అనేక ఫలపుష్పంతో కూడిన వనాన్ని పెంచుతున్నాడు. అతని యందు ఒక విధమైన అహంకారం బయలుదేరి. ఎప్పుడైతే అహంకారం డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా అసూయ కూడా ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అహంకారానికి అసూయ జోడైందో ద్వేషం కూడా అక్కడ చేరు. ముగ్గురు చేరారు. అతడు ఋషే కాదంటలేదు. కావాల్సిన వస్త్రాలు కూడా ధరించాడు, సన్యాసి వస్త్రాలు. అయితే వేషం చూస్తేనేమో కాషాయ వేషం కనపడుతోంది, హృదయం చూస్తే కషాయం అంటున్నారు. పూర్వకాలంలో కషాయం ఇచ్చారు, ఈ రోజుల్లో కషాయాలు లేవు. ఇది చూశాడు భగవంతుడు, ఇతన్ని ఏ విధంగానే ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని ఒక ఐడియా వచ్చింది. అప్పుడు భగవంతుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలోకి ఎంటర్ అయ్యాడు. వచ్చి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆ చెట్టు యొక్క అందాన్ని వర్ణిస్తున్నాడు. ఆహా, ఈ వృక్షం ఎంత అదృష్టం చేసుకుందో,
ఈ ఫలాలు కానీ పుష్పాలు కానీ చూడటానికి ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి. చూస్తుంటే ఈ దృశ్యం కన్నులకు విందుగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, మనోహరంగా ఉంది. మరి ఇటువంటి తోటను పెంచిన వారు ఎవరో అని ఆ ముసలి రూపంలో ఉన్న భగవంతుడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి, అయ్యా బ్రాహ్మణోత్తమ, డే అండ్ నైట్ నేను కష్టపడి నా బిడ్డల్ని పెంచినట్లుగా పెంచాను. నా కంటికి రెప్పవలే కాపాడుకుంటూ వచ్చాను. ఈ మొక్క నాటింది నేను, జనరేటర్. అభివృద్ధి పరిచింది నేను, ఆర్గనైజర్. చీడ పడితే తీసేసింది నేను, డిస్ట్రాయర్. కటింగ్స్ కూడా చేసింది నేను. ఈ తోట నా ప్రాణం, ప్రాణ సమానంగా చూసుకుంటున్నాం. ఒక తోటమాలి కూడా లేడు. నీరు తోడుకోవటం నేనే, ఎరువులు వేయటం నేనే, రోడ్లంతా శుభ్రం చేయటం నేనే. ఈ ఫల పుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అని అన్నాడు. ఈ చివరి మాట బాగానే ఉంది. మిగిలిన వాటిలో అన్ని నేను 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 అనుకుంటూ వచ్చాడు పాపం. ఒకసారి కొంతసేపు అయింది, ఆ బ్రాహ్మణ్ బయటికి వెళ్ళిపోయాడు. కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది. ఆ గోవు వచ్చి ఈ ఫల పుష్పాలతో ఇచ్చిన తోటను తొక్కి అంతా చిన్న భిన్నం చేస్తుంది. అది చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో కర్ర విసిరాడు. అంత దూరం నుంచి కర్ర విసిరిన ఇది టెస్ట్ భగవంతుని పరీక్ష కనుక ఆ కర్ర తగిలిందో లేదో ఆ గోవు కింద పడి మరణించి. గోహత్య పాపం చుట్టుకుంటుందేమో అని భయం మొదలైంది ఈయనకి, సన్యాసి. ఏయని గోహత్య వేసుకుని మనకి కరుణీకరించాడు గౌతమిని మనకిచ్చాడు మహనీయుడు. నెగిటివిటీ కూడా పాజిటివ్గా తీసుకోమని చెప్పింది రుద్రంలో మనకి. సరే, అలా కొంతసేపు ముసలి బ్రాహ్మణులు మళ్ళా రీఎంట్రీ అయ్యాడు. హరి అనుకుంటూ వచ్చాడు. అయ్యో, ఎంత ఎంత ఘోరం జరిగింది, పాపం. గోవును చంపిన వారు ఎవరో ఏమో అనుకుంటూ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపింది అని ప్రశ్నించాడు. అప్పుడు సన్యాసి మంచిగా ప్లేట్ ఫిరాయించాడు. గ్రామఫోన్ రికార్డింగ్ ఉండే పూర్వకాలాన్ని 2 ప్లేట్లు. అంతా దైవేచ్ఛ లేకుండా ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా అని అన్నాడు. ఈ మాట విన్నాడు బ్రాహ్మణుడు. ఇందాక నువ్వు చూస్తే తోటం పెంచింది నువ్వు అన్నావు, పువ్వును విప్పించింది కూడా నీవు అన్నావు, బట్ గోవును చంపింది మాత్రం దైవం అంటున్నావు. మంచి దగ్గరకు వచ్చేటప్పటికి అంతా నేను నేను అని చెప్పుకుంటూ వచ్చావు. చెడ్డ మాత్రము దైవం పైన వేస్తున్నావు.
నువ్వు ప్రదర్శించిన అహంకారం కేవలం అసూయ యొక్క ప్రథమ భాగం అన్నారు. నాట్ ఎ బ్రాహ్మణ్. నీ అహంకారాన్ని హతమార్చే నిమిత్తమై ఈ వేషంలో వచ్చాను. నేను భగవంతుణ్ణి అని కూడా తెలుసుకున్నాడు. దట్స్ వై ఏదైనా సమయంలో ఎక్కడైనా అసూయ అహంకారం ఉంటుందో అక్కడ ఏ రూపంలో దేవుడు వచ్చి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు వీలు కాదు. సో మనం చేయాల్సిందల్లా అసూయకి, ద్వేషానికి, అహంకారానికి అవకాశం ఇవ్వకుండా చూసుకోమని చెప్తున్నాను. మరి ఎలా పోతుందండి? గ్రంథపట్నాలు పుస్తకాలు రాస్తే పోతుందా అంటే పోయేది కాదు. అది ఒక 10,000 సత్సంగాలు చెప్తే పోయేది కాదు. స్వప్రయత్నంతో సాధనలు కలిపి హృదయంలో పరివర్తన చేసుకుంటే ప్రేమతత్వంతో దైవ అర్పణ బుద్ధితో ఎప్పుడైతే దైవ అర్పణ బుద్ధిది నిన్న కూడా అన్నారు, ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే మేము చేసి వాళ్ళు చేశారా? ఇప్పుడు పెద్ద కార్యక్రమం అవుతోంది. ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు. ప్లాన్ కూడా స్వామిదే. ఇప్పుడు స్వామి ఉండబట్టి ఆ కార్యక్రమం శ్రీశైలం అంత వైభవంగా సాగుతోంది. అసూయ కనుక ఉండేంత కాలం మనం ఏమాత్రం రాణించడానికి అవకాశం. స్పాయిల్ ఆల్ అన్ని గుణాలని హతమారుస్తుందని చెప్తున్నారు. సో ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ అసూయను దూరం చేసుకోవటం ప్రధాన లక్ష్యం అని చెప్తాను. ఎలా అంటే డైలీ లైఫ్లో ఒక ఆదర్శవంతమైన గుణాలతో అనుకూలమైన వాతావరణం కల్పించుకొని జీవించాలి. సో స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్లో ఎసెన్స్ ఏంటంటే అలాగా చేయటం వల్ల సద్గుణాలను డెవలప్ పెంచుకోవటం వలన 2 పదాలు వాడారు ఆత్మతత్వానికి, అగమ్యము, అగోచరం. అలాగా సాధన చేయటం వల్ల, పోషించుకోవడం వల్ల ఆత్మతత్వాన్ని గుర్తించుకోవచ్చు. అలాంటివి కనుక డెవలప్ చేసుకోలేకపోతే అది మనకి అగమ్యము, అగోచరంగానే మిగిలిపోతుంది. 2 పదాలు మనం వాడుతుంటాం. అగమ్యంగా ఉందండి, అగోచరంగా ఉంది. వెరీ కామన్ వర్డ్స్. మామూలు మనుషులు కూడా వాడుతుంటారు. ఆత్మతత్వం ఏంటంటే సర్వత్రా ఉంటుంది. ఇట్స్ నాట్ రిలేట్ టు హ్యుమానిటీ. వ్యక్తికి సంబంధం కాదు. కొన్ని వేల మంది కూర్చున్నారు అక్కడ, కొంతమంది కూర్చున్నారు ఇక్కడ. ప్రశాంత నిలయంలో కొన్ని వేల మంది కూర్చుంటారు. వాళ్ళంతా ప్రకాశవంతంగా వెలుతురుగా ఉంటుంది. వాడిది రీజన్, వెలుతురు కారణం ఏంటి? ఎక్కడో అక్కడ జ్యోతి ఉండటం వల్ల వెలుతురు కనిపిస్తుంది. రెండు పెద్ద జ్యోతులు ఉంటే స్వామి పక్కన జ్యోతులు కనపడుతుంది, జ్యోతికి ఆకారం, కానీ వెలుతురుగా ఆకారం లేదు. జస్ట్ లైక్ దట్ ఆత్మ అనేది ప్రకాశం. రెండు ప్రకాశవంతమైన దానికి ఇలా ఉంటుందని అలా ఉంటుందని ఏ పేరు లేదు. అటువంటి రూపము నామం లేని ఏ రూపమైనా ఏ నామమైనా ధరించవచ్చు. ఈ రూపనామాలు ఎప్పుడు వస్తాయంటే ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నప్పుడు మాత్రమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, బల్బ్ ఉంది, స్టవ్ ఉంది, మిషన్ ఉంది. సో లైట్ వేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, స్టవ్తో వంట చేసుకోవచ్చు, మిషన్గా ఇవన్నీ పనులు డిఫరెంట్.
మిషన్ చేసే పని కావచ్చు, ఫ్యాన్ చేసే పని విరుద్ధంగా డిఫరెంట్గా ఉంటుంది. బల్బు చేసే లైట్కు, స్టవ్ చేసే వంటకు తేడా ఉంటుంది. ఇప్పుడు వాడే మిషన్లు డిఫరెంట్గా ఉంటాయి, యంత్రాలు వేరుగా ఉంటాయి. ఆ యంత్రం ఇచ్చే రిజల్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాని కరెంట్ మాత్రం ఒకటి. ఇంతకంటే సింపుల్ లాజిక్ ఇంకెవరు చెప్పలేరు. జస్ట్ లైక్ దట్ రకరకాల ఉపాధులు చేస్తుంటాం, రకరకాల రూపాలు ధరించి ఉంటుంది ఇది ఈ ఆత్మతత్వం. అలా ఉండటం వల్ల మనకు అనేకత్వం ఎలా కనపడుతుంది. సో అటువంటి అనేకత్వంలో ఏకత్వము బోధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎదురుగా ఒక బల్బ్ ఉంది, అదో రకంగా ఉంది. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ లైట్ ఉంది, అదో రకంగా ఉంది. ఇంకో చిన్న బల్బ్ ఉంది, అది చిన్నగా ఉంది. ఇంకో పెద్ద బల్బ్ ఉంది, బ్రైట్గా ఉంది. పక్కన బెడ్రూమ్ బల్బ్ కూడా ఉంది, నాకు డిమ్గా ఉంటుంది. వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలి అని కొంతమంది అడుగుతుంటారు, వాదిస్తుంటారు. ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద బల్బ్స్, వాట్స్లో. అది తీసుకునే వాట్స్, కరెంట్ వాట్స్లో తేడా, కానీ కరెంట్లో వ్యత్యాసం. సేమ్ కరెంట్. సో మన యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం కెపాసిటీ డిఫరెన్స్గా ఉంటుంది. పరిపూర్ణమైన ప్రేమగా ఉంది, స్వామిలాగా ప్రకాశవంతంగా ఉంది. లిమిటెడ్గా ఉంది, బెడ్రూమ్ బల్బ్ లాగా ఉంటుంది, డిమ్గా ఉంటుంది. మనం చేయాల్సింది బల్బులు మార్చుకోవాలి. బాగా కనపట్లేదంటే పెద్ద బల్బ్ పెట్టుకోవాలి. రాత్రి కూడా పడుకునేప్పుడు ఆ లైట్ వేసుకున్న, కొంతమంది లైట్తో సంబంధం లేకుండా పడుకుంటారు. అది కొంతమందికి మాత్రం. జనరల్గా లైట్ రాత్రి కూడా బెడ్ బల్బ్ వేసుకోవడం సహజం. సో డిమ్గా ఉండడానికి కారణం మనలో అసూయ. అదే ప్రేమతత్వం గల వాడు 1000 వాల్స్ బల్బ్ లాగా వెలుగుతాడు. సో ఎసెన్స్ ప్రేమతత్వాన్ని పెంచుకోమంటారు. దాని ద్వారా మాత్రమే దైవాన్ని దగ్గర కావాలి. స్వామి కూడా అంటున్నారు, నాకు నీ ప్రేమ మాత్రం చాలు. ఎగ్జాంపుల్, రేపు ఎల్లుండో చంద్రగ్రహణం, చంద్రుడిని చూడవచ్చు. ఆ చంద్రుడిని చూడాలంటే ఒక టార్చ్ లైటో, పెట్రోమాక్స్ లైటో, లేదా హరికేన్ లైటో అక్కర్లేదు. చంద్రుడిని చూడాలి అంటే చంద్రుడి వెలుతుల్లోనే చూడాలి. నా ఎదురుగా వాచ్ని చూస్తున్నాను, వెళ్తురు. ఆ వెళ్తురు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. ఆ వాచ్ని చూడటానికి నేను ఒక టార్చ్ లైటో, ఇంకెలా తెలియదు, సెల్ ఫోన్ లైటో ఎక్కర్లేదు. సూర్యుని కాంతి ఆ వాచ్ మీద పడుతుంది, నాకు కనపడుతుంది. ఆ సూర్యుని కాంతి నా పుస్తకం మీద పడుతుంది, నేను చెప్తున్నాను. కనపడిపోతే ఇంట్లో లైట్ వేసుకుంటాను, దట్స్ డిఫరెంట్. సో చంద్రుని చూడాలి అంటే కేవలం చంద్రుని ద్వారా మాత్రమే చూడాలి. ఒక ప్రేమ గల హృదయాన్ని అద్భుత ప్రేమమూర్తి అని అంటాం. ఎట్లా తెలుసుకుంటాం? కేవలం ప్రేమ ఉన్నవాడికి మాత్రమే ఆ ప్రేమ స్వరూపుని చూడం. ఇట్ మే బి గాడ్, ఇట్ మే బి హ్యూమన్ బీయింగ్. ఎంత ప్రేమగా ఉంటాడండి అందరితో, ఎంత అని అంటుంటాం. ఎలా తెలుస్తుంది? యువతల అన్నవాడికి కూడా ప్రేమతత్వం ఉంటేనే తెలుస్తుంది. అలాగే ద్వేషం ఉన్నవాడికి ప్రేమ స్వరూపుడు కనపడు. సో ద్వేషం ఈజ్ బ్లైండ్ అంటారు స్వామి. ఒక కన్ను లేని గుడ్డివాడిని వంటిది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్డివాడిని ఎదుట ఎంత పవర్ఫుల్ లైట్ పెట్టినప్పుడు వీనికి చీకటిగానే వెళ్తురు కాదు. అటువంటి గుడ్డివాడు తన పక్కనే ఉండే పదార్థం కోసం ఎక్కడెక్కడో వెతుక్కోవడం జరుగుతుంది బాబు.
డోంట్ థింక్ అబౌట్ ఫిజికల్ బ్లైండ్నెస్. అట్లా ఏమన్నా ఉంటే మనం దయ్యం చూపించాలి. ఇక్కడ స్పిరిచువల్ బ్లైండ్నెస్ గురించి చెప్తున్నారు స్వామి. అలాగా ఎత్తుకునేవాడే అజ్ఞాని అంటున్నారు. అతనే అసూయవంతుడు, అతనే ద్వేషి, అతడే అహంకారి, నాట్ ఫిజికల్ బ్లైండ్నెస్. అటువంటి గుణాలు గనక ఉన్నవాడు దైవం సమీపంలో ఉన్నా కానీ గుర్తించలేడు అంటారు. అదే సత్యవంతమైన జీవితం ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు, అనసూయతో ఉన్నాడు, నిరహంకారంతో జీవిస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ పదార్థాన్ని వెతకడానికి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దాన్నే పట్టేస్తాడు. హీ నోస్ వెరీ వెల్ దట్ కళ్ళ ముందు కనపడతాను. బికాజ్ హీ ఓపెన్ హిస్ జ్ఞాననేత్రం. సో జ్ఞాననేత్రాలు మూసుకున్న వాడికి ఏమాత్రం కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కళ్ళు ఉండి కూడా కళ్ళు మూసుకుని నడవాలి ప్రయత్నం చేస్తే ఏమవుతాం? ఒకసారి కళ్ళలో బాత్రూంలో కళ్ళలో కనబడింది అనుకోండి, టవల్ ఎక్కడ మనమే ఎత్తుకున్న సందర్భాలు ఉంటాయి. కళ్ళు తెరిస్తే డైరెక్ట్ గా అని తీసుకుంటాం. జ్ఞాని అనేవాడు డైరెక్ట్ గా దైవాన్ని చేరుకుంటాడు. బికాజ్ అతనికి సద్గుణాలు కలిగినవాడు. అతను వ్యతిరేకంగా ఎవడైతే దుర్గుణాలతో ఉండి ఎప్పుడు సంశయాలతో ఉండి అటువంటి వాళ్ళకి ఒక్కటి కూడా కనిపించదు. ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కొటేషన్ చెప్పారు స్వామి ఇక్కడ. ద డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో దట్స్ వై ఫైనల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అటువంటి అజ్ఞానం అంటే ఏంటో తెలిసింది కనుక షుడ్ నాట్ ఎంటర్ ఇన్ ఇట్, దాంట్లో ప్రవేశించద్దు. అటువంటి అజ్ఞానాన్ని డెవలప్ చేసేది అసూయ. సో పిల్లలకి చెప్తున్నారు కనుక పిల్లల్ని అడ్రస్ చేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపుల విద్యార్థులారా, మీరు లేత హృదయాలు, పవిత్ర హృదయాలు, ఫ్యూచర్లో ఎంతో డెవలప్ కావాల్సిన వారు. అటువంటి మీరు ఈ అసూయకి ఏ కొంచెం కూడా అవకాశం లేకుండా చూసుకోండి అని స్వామి వాళ్ళని వార్న్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నీ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళని చూసి వారిని మీరు తుపనాథ బుద్ధిని పెంచుకోకండి. నా క్లాస్లో ఎవరో నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నువ్వు ఆనందపడు. నెక్స్ట్ ఇయర్ నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లేదంటే నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు కూడా రావాలి, కష్టపడి చదువు. మనం కష్టపడకుండా హార్డ్ వర్క్ చేయకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు అంటే వాడి మీద అసూయ పడటం తప్పు. చదవకపోవడం ఒక తప్పు, అసూయ పడటం రెండో తప్పు, నాకు రాలేదు ఆడటం మూడో తప్పు. కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడే వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యే కుటుంబాలను, ఈ గుణాలు ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా చిన్నాభిన్నం చేస్తాయి. సో అటువంటి వాటి కాకుండా వాటిని పెంచుకునే మంచి గుణాలు పెంచుకోమంటారు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కనుక ఉంటే పై చెప్పిన అందరినీ కూడా మంచి వాళ్ళందరికీ స్పాయిల్ చేస్తారు. ఈ సందర్భంలో దుర్యోధన యొక్క గుణాల గురించి అర్జునుడికి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. పచ్చని రాజవంశమును పాడునొరంప జనించినాడు కార్తిచ్చేయి రేడు, సూతసుతుడు స్నేహము దానికి తోడు గాడుపై కచ్చెలు రేపే నా శకునిగాడు రగుల్కొని మంటమింట.
వివత్తుని వింటని ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతికి. వాడు అసలే లేదు, వాడికి ఎంతో మంది చతుష్టయం మేడ్ ఫ్రెండ్షిప్ లైక్ దట్. ఎంతో పచ్చగా పెరుగుతున్న పాండవుల కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కర్ణం అంటే ఇక్కడ చెప్పుకునేప్పుడు ఈ విధంగా ఈ కౌరవులకు తగినట్టుగా కర్ణుడు ఒకటి సహాయం. ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునోడే ఉంటారు. గుడ్డి వాళ్ళు అంత చేరు గొంతలో పడిపోయినట్టు. సార్ అంతే అయింది పాపం. ఎంతో ప్రయత్నం చేశారు, రావట్లేదు. అంతమంది ఎన్నోసార్లు ఎంటర్ అయ్యారు. జస్ట్ బటన్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ అవుతారు. లింక్ మీద క్లిక్ చేయకుండా ఏదో చేస్తున్నారు. సమయం అయిపోతుంది, ఆయన మాట్లాడలేకపోతున్న బాధ. ఎవరో పక్కన ఆయన ఇంటి ఆయన వచ్చి నేను హెల్ప్ చేస్తాను చెప్పి ఆయన ఒక 40 నిమిషాలు. చివరికి ఎవరో చెన్నై కుర్రాడు అతను ఉంటే పక్కన వచ్చేట, అంకుల్ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఐ విల్ ఓపెన్ అని ఓపెన్ చేశారు. అప్పుడు సార్ అన్నారు వాడు, ఆయన్ని వేరే ఆయన కలుపుకున్నారు. దొందు ఇద్దరం కలిసి 1.5 2 గంటల సమయం. అనిల్ కుమార్ గారు ఆ రోజు చెప్పలేకపోయారు. ఆ రోజు సాయంత్రం మాట్లాడారు, మరుసటి రోజు కూడా మాట్లాడారు. సో అసూయ అనే గుణం నాలో ఉందంటే అది ఉన్నవాళ్ళని హతమారుస్తుంది. ఎవరి దగ్గర దుర్గుణాలు ఉంటే అన్ని విధాలు వాళ్ళనే క్షీణింపజేస్తుంది. మనం ఏదో ఎదుటి వాడిని ఏదో చేస్తున్నాం అనుకుంటాం. సో ఇటువంటి వాటి అన్నింటికి కూడా మరి వాట్ ఈస్ ద రెమెడీ, వాట్ ఈస్ ద మెడిసిన్? భగవద్గీత. బాగా చెప్పారు, గీత సుగీత. అటువంటి భగవద్గీత ఇటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కల్పవృక్షం వంటిది అని చెప్తున్నారు. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. గీతా వాహినిలో కూడా అదే చెప్తారు. భగవద్గీత అర్థం చేసుకోవాలి అంటే డెవలప్ గుడ్ హ్యాబిట్స్. సద్గుణములు పెంచుకున్నప్పుడే భగవద్గీత సలక్షణంగా అర్థమవుతుంది. లేకపోతే ఒక్క శ్లోకమైన అర్థం చేసుకోలేము. అనంతమైన అర్థాలతో కూర్చునేది భగవద్గీత. కల్పవృక్షంతో సమానమైనది భగవద్గీత. ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది. ఆ గీత మహాత్యంలో చెప్తారు, ప్రతిదానికి స్తోత్రం అయిన తర్వాత స్తోత్రం తగితే ఏమొస్తుందో మన అందరికి తెలిసింది. ఫర్ ఎవ్రీ స్తోత్ర దేర్ ఈజ్ వెనకాల ఫలశ్రుతి ఉంటుంది. నవేడేస్ అనర్థాలు తీసుకుని యథార్థాన్ని కప్పివేస్తున్నాము అని చెప్తున్నారు. సరే, అనర్థం ఒకటి తీసుకున్నా పర్లేదు. అటువంటి అనర్థానికి నానార్థాలు వెతుకుతున్నాం. నానార్థం అంటే కాస్త తెలుగులో నేర్చుకున్నామో తెలుసు, కూడా ఇంకా బాగా తెలుసు. ఇలా చేయటం వల్ల భగవద్గీత పవిత్రమైన గ్రంథము, కల్పవృక్షము వ్యర్థమైపోతుంది. తర్వాత ఫైనల్ గా ఒక వర్డ్ ఇచ్చి కంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ. గీత మనకి అర్థం కావాలి అంటే, మనకి అంటే సర్వులకి గీత అర్థము కావాలంటే డెవలప్ గుడ్ హ్యాబిట్స్, సద్గుణములు పెంచుకోవాలి. సో అక్కడ స్టాప్ హియర్ అండి. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమతి సిహెచ్ఎల్ పద్మావతి గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు 100,000,000 వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు 100,000,000 వందనములు. ఈ సత్యం శివం సుందరం పుస్తకం 7వ భాగం చదవడానికి అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి
హృదయపూర్వక నమస్కారములు. ఈ సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ సాయిరాం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. నిన్న మన సోదరిమణులు ఇద్దరు కూడా కోటేశ్వరరావు సార్, మాస్టర్ పద్మకుమారి గారి చెప్పిన అధ్యాయంలో విషయాలు చాలా హైలైట్. ముఖ్యంగా మనకి సత్యం, నేను ఒక మాట ఒకటి అనుకుంటుంటాను, 7వ భాగం వచ్చేసరికి మనం 6 భాగాలు పూర్తి చేసుకున్నాం ఈ సత్సంగంలో. అయితే స్వామి చేసిన అన్ని కార్యక్రమాలు కూడా చాలా మంది ఇందులో కొంతమంది ప్రత్యక్షంగా చూసి ఉండొచ్చు, పరోక్షంగా విని ఉంటున్నాము, కొంతమంది పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాము, సాహిత్యం చదివి ఇలాగ రకంగా స్వామి చేసిన కార్యక్రమాలన్నీ తెలుసుకుంటున్నాం. చాలా కార్యక్రమాలు చేస్తున్నారని మనకి తెలుసు, కానీ ఆ కార్యక్రమాల వెనకాతల ఎంత కృషి ఉంది, ఆ కృషి చేసిన మన సాయి భక్తుల వెనక స్వామి ఉండి ఎలా చేస్తున్నారు, చాలా లోతుగా కూడా ఈ రచయితలు ఈ 6 భాగాల్లోని ఈ 7వ భాగంలో కూడా చాలా అద్భుతంగా మనకు తెలియచేశారండి. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం. స్వామి చేసిన కార్యక్రమాలన్నీ పుస్తకాల ద్వారా మనకి ఇంత బాగా తెలియజేశారు వాళ్ళు. ఇవి చదవడం వల్లే కదా మనకి తెలిసే. తర్వాత ఇప్పుడు బాల వికాస్ చెప్తున్న పిల్లలందరికీ కూడా ఇవన్నీ తెలియాలి అంటే ముందు మనకి బాగా మనం చదివి విని ఉన్నవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పుడు మనకి ఇందులో సీనియర్ భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ చూసి ఉన్నారు కాబట్టి స్వామి దగ్గర అవన్నీ మనకి ఇప్పుడు తెలియజేస్తే చూడలేని వాళ్ళందరూ ఎంతో ఆనందం పొందుతున్నామండి. అది చాలా అద్భుతమైన అనుభవం నేను ఈ సత్సంగం ద్వారా పొందుతున్నానని నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ అధ్యాయంలో స్వామి గ్రామీణ సేవ ఎలా ప్రారంభించారు, చాలా అద్భుతమైన సేవ. అయితే ఇది స్వామి చేస్తున్న దగ్గర నుంచి కూడా ఎంత గట్టిగా పునాది వేశారు అంటే, స్టిల్ ఈరోజు ఏ చిన్న గ్రామంలో ఉన్న భజన మండలి అయినా సరే వాళ్ళకి తోచిన రీతిలో ఈ గ్రామ సేవ, ఈ దీన జనోద్ధరణ పథకాలకి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. అది మనం ఏ ఊరు వెళ్ళినా చూస్తున్నాం అన్ని చోట్ల. అయితే పూర్వం నేను నా చిన్నప్పుడు అండి ఒకసారి మా మేనమావ గారింటికి వేసవి సెలవులు వస్తే వెళ్తుండేదాన్ని. వాళ్ళ ఇంట్లో ఆదివారం పూర్ ఫీడింగ్ అనేవారు. పూర్ ఫీడింగ్ అని అంటే అది ఏంటంటే నేను అడిగి వాళ్ళని, చిన్నపిల్లలు మాకు తెలియదు, స్వామి గురించి తెలుసుకునే దీంట్లో అంటే అది నారాయణ సేవ అనేవారు. అంటే ఆదివారం అయ్యేసరికి వాళ్ళు తెల్లవారి 6 ఇంకా అవదు వచ్చేసేవారు. ఆడవాళ్ళు 10 మంది, మగవాళ్ళు 10 మంది లాగా వచ్చేసేవారు వీళ్ళింటికి. వచ్చి గబగబా పెరట్లోకి వెళ్ళి ఆ షెడ్లు వేసి ఉంచేవారు మా మామయ్య గారు. ఆ షెడ్లలోని గబగబా పొయ్యిలు ముట్టించేసి అన్నం సాంబారు చేసేవారండి. 9:30 సాంబార్ అయిపోయి పాటలు పాడుతూ చేసేవారు. ఇంకా ఎవరైనా ఏదైనా విషయాలు చెప్తుంటే స్వామి వింటూ చేసేవారు. మొత్తం మీద అంతా కూడా పెద్ద పెద్ద ట్రేలు. అది ఎంత పెద్ద ట్రేలు అంటే నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు చూసివ్వండి. అది ఆ ట్రేల్లో పోసి ఆ అన్నం అంతా సాంబారుని అన్నం కలిపేసి అవి పెద్ద పెద్ద బకెట్లకి ఎత్తి ఇవి అన్ని ఆడవాళ్ళు సాయం చేసేవారు, మగవాళ్ళు కూడాను. అయితే మగవాళ్ళు ఏం చేసేవారు, ఈ బకెట్లని వాళ్ళు తెచ్చుకున్న సైకిళ్ళ మీద పెట్టేవారు. అప్పట్లో ఇంత వాహన సదుపాయాలు లేవు కనుక అందరూ ఎంత దూరాల నుంచి వచ్చిన సైకిళ్ళ మీదే వచ్చేవారు. ఆ సైకిళ్ళకి ఆ బకెట్లను తగిలించి వాళ్ళు అన్ని చోట్లకి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ప్రసాదం పంచిపెట్టి వచ్చేవారండి. అదొక యజ్ఞంలాగా 12-1 గంట వరకు వాళ్ళ ఇంట్లో అది అయ్యేది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సామాన్లన్నీ శుభ్రం చేసి అక్కడ శుభ్రం చేసుకోవాలి కదా. అవి అయ్యాక అప్పుడు మన ఇంట్లో మనం పనులు చక్కబెట్టుకోవడం. ఇలాంటివి నేను చాలా చిన్నప్పుడు అక్కడ చూసేదాన్ని అండి. అయితే ఈ తర్వాత ఇప్పుడు విజయనగరం మందిరం అనండి, అన్ని చోట్లకి స్టిల్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అన్ని సంస్థల్లో కూడా ఈ నారాయణ సేవ, ఈ గ్రామీణ సేవ అనేది చాలా అద్భుతంగా చేస్తున్నారండి. చాలా అద్భుతమైన కార్యక్రమం. స్వామి ఎంత స్ట్రాంగ్ గా పునాది వేశారో చూడండి. పునాదులు ఏంటంటే ఎప్పుడు గట్టిగా ఉండాలి. అవి ఏంటంటే మళ్ళీ కదిలిపోకూడదు, మళ్ళీ జారిపోకూడదు. ఆ పునాది గట్టుకుంటేనే మన ఇల్లేనా నిలిచేదనే పునాదుల మీద మనం బాగా దృష్టి పెట్టుకుంటూ ఉంటాం. అలాగా ఈ గ్రామీణ సేవకు మాత్రం చాలా పునాది వేశారని స్ట్రాంగ్ గా స్వామి మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా మన వాళ్ళందరూ అదే చేస్తున్నారు. తర్వాత దీనజనోద్ధరణ పథకం గురించి నేను ఇలా స్వామి సాహిత్యంలో చదవడమే కానండి,
నేనైతే చూడలేదు. కానీ నేను ఈ బాపట్ల జిల్లాలో చీరాలలో ఏకాదశి రుద్ర పారాయణకి వెళ్ళినప్పుడు అక్కడ సర్వీస్కి వచ్చారండి చాలా మంది యూత్. సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరూ మన స్టేషన్లో దిగిన దగ్గర నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా ఆదరించి చక్క మాకు ఎంత బాగా చేశారు అక్కడ చీరాల్లో మాత్రం. అయితే అక్కడ ఈ స్టూడెంట్స్ అందరి గురించి ఏంటంటే అక్కడ నాకు రుద్రపారాయణకి వెళ్ళినప్పుడు మాత్రం దారా నారాయణమూర్తి గారు, గిరిజ గారు చాలా నాకు మంచి ఇది చేశారు, హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్ప్ వల్ల నేను అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళందరినీ కలవడం, అక్కడ వాళ్ళందరూ కూడా మీరు కూడా అంత దూరం నుండి పారాయణ కష్టపడి వచ్చారమ్మా అని చెప్పి మాకు ఈ దీనజనోద్ధరణ పథకంలో ఉన్న స్టూడెంట్స్ అని వాళ్ళందరినీ మాకు పరిచయం చేశారండి. నేను వాళ్ళందరినీ చూసాను. వాళ్ళకైతే అక్కడ ఆశ్రమం ఉందట, దీనజనోద్ధరణ ఆశ్రమం ఉన్న చీరాల్లో ఉందట. ఆశ్రమం కూడా చూపిస్తామని మీరు చెప్పారు ఈ పారాయణ ముందు రోజు సాయంత్రం. అయితే అలాగేనండి అనుకున్నాము. అయితే ఈ పిల్లలందరూ కూడా అంటే సమ్మర్ క్యాంప్స్ కూడా వెళ్తుంటారట. స్వామి దగ్గర మనకి సమ్మర్ క్యాంప్స్ అవుతున్నాయి కదా, వాటికి కూడా వెళ్తుంటారని ఆ క్యాంప్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ చేత 2-3 చేత మాట్లాడించారు. ఈ తర్వాత ఈ పిల్లలు ఇక్కడ కూడా సర్వీస్ చేశారు. వాళ్ళకి ఏంటంటే ఇంజనీరింగ్ డిగ్రీలు అవి చెప్పిస్తున్నామండి. ఎవరికైనా హెల్ప్ అది కావాలి అని, ఎవరైనా హెల్ప్ అది చేస్తుంటే మేము డివోటీసే వేసుకుంటామండి ఇలాగని చెప్పారు. ఇది దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇస్తారండి అంటే ఇది ఉందని నాకు తెలుసండి, స్వామి సాయి చిన్న చదువుతున్నానని. మేము కూడా ఏదో ఉడతా సాయంగా మాకు తోచిన సాయం చేస్తామని వాళ్ళ నెంబర్లో అన్ని తీసుకొని అన్ని చేస్తున్నామండి. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదొకటి మీతో షేర్ చేసుకుందామని చెప్పానండి. అయితే ఈ రోజు మనము ఈ సత్యం శివం సుందరం పుస్తకంలో మనము చూడవలసిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నిన్న కోటేశ్వర మాస్టర్ లాస్ట్ పేరాలో వాడు చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఇంత కార్యక్రమం చెయ్యాలి అంటే ముందు మనం ప్లాన్ వేసుకోవాలి. యాక్షన్ ప్లాన్ అంటాం కదా దాన్నే. ఆ యాక్షన్ ప్లాన్ చెయ్యాలి అంటే ముందు అసలు అందరూ ఎవరెవరు బాగా పని చేయగలరు, ఎవరెవరిని పెట్టాలి అనేది స్వామి వాళ్ళందరినీ అధ్యాపకుల్ని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రణాళిక సంఘం కింద వాళ్ళని ఏర్పరిచి ఆ ప్రణాళిక సంఘంలో వాళ్ళు ఏమిటి చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి ఎలాగ ఎవరెవరికి ఏ డ్యూటీ ఇస్తే ఎవరు ఏ డ్యూటీ ఎలా చేస్తారు అనేది ఒక డిసిప్లిన్డ్గా నిర్దిష్టంగా వాళ్ళ చేత చేయించేటట్టుగా స్వామి ప్రణాళికాబద్ధంగా అంతా నిర్వహింపచేశారనమాట. అది ముందు తయారు చేశారు. అయితే దానికి తయారు చేయడానికి ఇంకా స్వామి ముందు అసలు దీనికి ఎవరు చేశారు, వాళ్ళు ఈ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు, సేవలు చేస్తున్నారు. కానీ దానికి ముందు వాళ్ళు కొంచెం కసరత్తు చేయాలి. ఏంటి అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు కార్యక్రమం చేస్తాం, ఎక్కడో ఒక పక్క ఊరు వెళ్ళి ఏదో ఒక సేవ చేయాలనుకోండి. ఆ ఊరు వెళ్ళి మనం సేవ చేయాలి అంటే డైరెక్ట్గా మనం అందరం వెళ్ళిపోలేం కదండి. ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు మనకు తెలియాలి, అక్కడ వాహన సదుపాయాలు తెలియాలి, రోడ్డు మార్గాలు తెలియాలి, ఇలాగ ఎన్నో తెలియాలి. తెలియకుండా మనం ఒక్కసారి వెళ్ళిపోయామో పట్టుకొని చేయగలమా లేదా అనేది వెళ్ళిపోతే చాలా కొంచెం కష్టం అండి. అందుకే స్వామి ఏం చేశారంటే ఈ యాక్షన్ ప్లాన్తో పాటును వాళ్ళు ఎక్కడెక్కడ ముందు అసలు ఈ గ్రామ సేవలు ముందు కండక్ట్ చేయాలి. ఈ గ్రామ సేవలు కండక్ట్ చేసేదానికి ఏమిటి సెలెక్ట్ చేశారు, వాటికి మనం వెళితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఊహించి వాళ్ళు ఏమిటి చేశారు అనేది అంశాలు ఈ రోజు మనం ఈ పుస్తకం చదవలసిన అంశాల్లో చూద్దామండి. సాయిరాం, పేజీ నెంబర్ 364, చివరి పేర అండి, ఆఖరి పేర. గ్రామ సేవలు నిర్వహించబోయే 150 గ్రామాలు విస్తరించి ఉన్న 1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణపు విశాల పరిధిలో, అంటే వీళ్ళు గ్రామ సేవలు 150 గ్రామాల్లో చేయాలనుకున్నారు. అది కూడా ఎంత ఉంది, 1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఆయా గ్రామాల యొక్క స్థితిగతులను ముందుగా పరిశీలించి తగిన అంచనాలను, కార్య ప్రణాళికలను సిద్ధం చేయటానికి కొందరు అధ్యాపకులు కలిసి ఒక జట్టుగా ఆ గ్రామాలలో పర్యటించేందుకై బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు ఆ గ్రామాల స్థితిగతులతో పాటుగా ఆయా గ్రామాలను చేరేందుకు వాహనాలు ప్రయాణించవలసిన మార్గాలను, ఆ గ్రామాలను అనుసంధానం చేస్తున్న రహదారుల మ్యాపులను, ఏ ఊరికి ఎటువంటి వాహనములో ప్రయాణించటం సాధ్యమో, ఏ ఊళ్ళు ఎంతెంత దూరాలలో ఉన్నాయో వాటన్నిటినీ 15 రోజుల్లో పర్యటించటానికి అనుసరించవలసిన వ్యూహాలను, తదితర సూక్ష్మ వివరాలను ఆ పరిశీలక బృందం వారు ముందస్తుగా సిద్ధం చేసుకుని వచ్చారు. ముందు చూసారా, ఇప్పుడంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మ్యాప్లు పెట్టుకుంటున్నాం, GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అది
అది పెట్టుకుని అది ఆన్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అని గూగుల్లో పెట్టుకొని వెళ్ళిపోతాం. ఏంటో ఇప్పుడు ప్రపంచం అంతా అందరూ అలాగే చుట్టూ వస్తున్నారు తెలియపోయినా. కానీ అప్పుడు అలా తెలియదు కదా మనకి. ఇంకా స్వామి అంత డెవలప్మెంట్ ఉందా లేదా అంత మారుమూల గ్రామాల్లో. నాకు ఒకసారి జిఎల్ఎస్ అక్కయ్య గారు ఈస్ట్ గోదావరిలో సత్సంగం చెప్పినప్పుడు ఫస్ట్ నేను జాయిన్ అయిన ఒక ఏడాదిలో మహిళా దినోత్సవం నాడు అక్కయ్య గారు సత్సంగం చెప్పినప్పుడు ఆవిడ కొన్ని గ్రామాలు సర్వీస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో వెళ్ళడానికి అనువైన పరిస్థితులు లేవు. అయితే అలాంటి గ్రామాల్లో పరిస్థితి వెళ్ళడానికి వీళ్ళకి కావలసిన హెల్ప్ స్వామి ఏ రూపంలో అందించారు అనేది కూడా ఆవిడ ఒక సత్సంగంలో చెప్పారు. అది ఇప్పటికీ నాకు ఇక్కడ ఏది చెప్పినా అన్ని మనసులో ఉంచుకుంటానండి. ఇది మర్చిపోను. స్వామిది అందరూ అసలు మర్చిపోవడానికి లేదు. సాధ్యమైనంత మట్టుకు నోట్ చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ ఎక్కడైనా గుర్తుంటుందో ఉండదో నోట్ చేస్తుంటా. ఈ గ్రామాలు అనేసరికి నాకు ఆవిడ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా చాలా పేదరికంలో ఉండేవి గ్రామాలన్నీ. వాళ్ళు ఎలాంటి సర్వీసులు చేశారు ఆవిడ చాలా చక్కగా అప్పుడు అద్భుతంగా ఆవిడకి స్వామి ఇచ్చిన అవకాశం అది చక్కగా నిర్వహించారని అవన్నీ చెప్పాను. అయితే అలాంటి గ్రామాల్లో కూడా వెళ్ళలేకుండా అయిపోతే ఇప్పుడు వీళ్ళందరికీ స్వామి చాలా పెద్ద ఎత్తున వేశారు ప్లానింగ్. ఎందుకంటే వాళ్ళ పుట్టపర్తిని స్వామి ఎంచుకొని వచ్చారు కదండి. ఆ పుట్టపర్తి గ్రామం ఎలా ఉందో మనందరికీ తెలిసినదే, చదివాం, పుస్తకాల్లో చూసాం. ప్రతి సారీలో చూపించారు మనకి. ఆ సీరియల్లో చాలా చక్కగా చూపించారు, మన కళ్ళకు కట్టినట్టుగా అంత బాగానే అర్థం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పుట్టపర్తిని స్వామి ఎంచుకొని వచ్చారంటే మరి చుట్టుపక్కల గ్రామాలు ఎంత ఘోరంగా ఉంటాయి. ఆ గ్రామాల పేర్లు స్వామి మనకి సేవల్లో చేసినందుకు వాళ్ళని పంపిన ఊర్ల పేరు చదువుతుంటే మనం ఇంచుమించు 90 నుంచి 86, 93, 95 అలాంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కొంచెం బస్సులు సదుపాయాలు పడ్డాయి కాబట్టి. అయితే ఇప్పుడైతే మనం పుట్టపర్తి బస్ స్టాండ్ చూస్తే అబ్బాయి ఊళ్ళ పేర్లన్నిటికీ బస్సులు ఉన్నాయి. ఊళ్ళన్నిటికీ స్వామి అప్పుడు సర్వీసులు అందించారు. ఈ వాటన్నిటికీ రోడ్లు పడ్డాయి అనమాట, బస్సులు ఉన్నాయన్నమాట. ఏమీ కాకుండా వాహన సదుపాయాలు అన్ని ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు ఉన్నాయి అని అనుకుంటుంటాం. నేను పుట్టపర్తి వెళ్తే బస్సులో సదుపాయాలు అవి చూసి ఈ గ్రామాల్లోనే కదా స్వామి సేవలు అందించారు. ఎందుకంటే స్వామి ఇప్పుడు ఈ గ్రామ సేవల్లోనే ఒక భక్తుడు, అంటే ఈ గ్రామాల్లో ఒక భక్తుడు ఈ టీములు వెళ్ళారట. ఒకసారి నేను పుస్తకం అంతా చదువుతుంటే ఇంకా ముందు ఎక్కడో వచ్చిందండి అది. అందులో ఆ టీంలో ఒక భక్తుడు వీళ్ళందరినీ వెళ్ళిపోతుంటే అన్నాడు, ఇంకా మా పని అయిపోయింది, మేము ఆ రోజు డ్యూటీ అయిపోయింది, మళ్ళీ సాయంత్రం వచ్చి పుట్టపర్తి చేరిపోయేవారు. అయితే వెళ్ళిపోవాలంటే లేదండి, మేము ఒక ఇల్లు కట్టుకున్నాము, ఆ ఇంట్లోకి మీరు రావాలి, గృహప్రవేశం చేయాలి. మీరు కదా గృహప్రవేశం చేసుకుంటారు, మేము ఎందుకండి అంటే అలా కాదు, మీరు కూడా రావాలి ఎందుకని చెప్తే వాళ్ళు సరే వాళ్ళంతా బతిమలాడుతున్నందుకు మనం వాళ్ళ కోరికలను తిరస్కరించకూడదని ఈ పుట్టపర్తి నుంచి వెళ్ళిన ఈ బృందం వాళ్ళందరూ ఆ భక్తుడి ఇంటికి వెళ్ళారు. ఇంత చేస్తా ఇల్లు ఎంత పెద్ద ఇంద్రభవనం ఏమీ కాదు, ఒక్క గది పొట్టే కట్టుకున్నట్టు పాపం అతను. ఆ గది పొట్టునే కట్టుకుంటే ఆ గదిలోని వీళ్ళందరికీ ఆయన తీసుకెళ్ళి మీరు రావాలి ఇందులోకి, ఎందుకు మిమ్మల్ని మేము రమ్మన్నాము అంటే స్వామి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మిమ్మల్ని పంపించారంటే స్వామి వచ్చినట్టే లెక్క, అందుకని మీరు తప్పనిసరిగా మీరు మా ఇంటికి రావాలి అని చెప్పేసి మా ఇంట్లో మీరు అడుగు పెడితే స్వామి మా ఇంట్లో వచ్చి మాకు సకల సంపదలు ఆరోగ్యాలు ఇస్తారని మా నమ్మకం అండి, అందువల్ల తప్పనిసరిగా మీరు ఇంట్లోకి రావాలి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళేటండి. అది చదవగానే నాకు కొంచెం కళ్ళు బాగా వచ్చాయి. అంటే అలాంటి నమ్మకాన్ని మనం స్వామి ఎంత మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే దీనికి చిన్న ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకుంటానండి గురువు గారు అన్నమాట. ఏంటంటే నా చిన్నప్పుడు నేను నెల్లిమల్ల అనే గ్రామంలో ఒక సత్యసాయి సమితిలో 14 ఏళ్ళు ఉన్నానండి. వాళ్ళ దాంట్లో అప్పుడు బాల వికాస్ చెప్పేదాన్ని, విద్యా విభాగ కోఆర్డినేటర్ అప్పుడు ఉండేది. అలాగే వాళ్ళు ఇచ్చారు నాకు స్వామి అవకాశం ఇస్తే నేను 14 ఏళ్ళు చేశాను. అప్పుడు ఒకసారి మా మేనమామ గారు ఈ 3 జిల్లాలకి కోఆర్డినేటర్ ఉండేవారు. ఆయన సమితికి వచ్చారు. ఎందుకు, దాన్ని భజన మండలి నుంచి సమితిగా చేస్తాము, మీకు అన్ని బాగున్నాయి లేదా అని ఒకసారి చూద్దామని ఒక 10 మందిని ఆయన తీసుకొచ్చి పెద్ద 2 స్కార్పియో వ్యాన్లు వేసుకొని వచ్చారు ఆ సమితికి. అప్పుడే భజన అవుతోంది మందిరంలోని. భజన అయిపోయిన వెంటనే వాళ్ళు ఏంటి నువ్వు ఇక్కడ ఏంటి ఇలా భజన కదా అంటే సమితికి వస్తున్నాం అనమాట, సంస్థ కానీ అనేసి వస్తున్నాను, ఇక్కడ ఇలా అన్నీ చేస్తున్నానని చెప్పాను. ఎప్పుడు ఏంటంటే మనం ఏదైనా చేస్తున్నామంటే స్వామికి తెలిస్తే చాలు, బయట వాళ్ళు ఎవరికి తెలియక్కర్లేదు, మనకి అంత ప్రచారం మనకు అవసరం లేదన్న పద్ధతిలో మనం ఉండడమే మనకు మంచిది అనుకునే మన తత్వం ఉండి నాది మాత్రం.
అందుకని అందరికీ చెప్పుకోవడం ఎందుకు అని అనుకుంటుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం స్వామి దీంట్లో ఉత్సాహంలో ఎక్సైట్ అయిపోతుంటాం. ఆ ఎక్సైట్మెంట్ అయిపోయినప్పుడు మాత్రం కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంటుందేమో అనిపిస్తుంటుంది. అయితే అలాంటి సమయంలో మా మామయ్య గారితో వచ్చిన వాళ్ళల్లో ప్రముఖులు ఎవరున్నారంటే, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, అదే వైస్ ఛాన్సలర్, తర్వాత జంధ్యాల సుమన్ బాబు గారండి. నాకు ఆయన పుస్తకాలు అవి చదువుతుంటే ఆయన్ని చూసేనా నా ఆనందం ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది. అయితే నేను మా మామయ్య గారి మందిరం వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతున్నాం, మేము టైం అయిపోయినప్పటికీ రాత్రి 8:30, మేము వైజాగ్ వెళ్ళాలి, ఇంతమంది ఇంకా ఇతను వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి, ఇలా ఏవో చెప్పారంటే టీం తిరుగుతున్నారు వాళ్ళు అన్ని ఊళ్ళను. అంటే నేను అన్నాను, అలా కాదండి, అందరూ ఇంత పెద్దలు వచ్చారు, మీలాంటి మహానుభావుడు స్వామిని చూసి స్వామితో మాట్లాడున్నారు, మీరు ఎలాగైనా మా ఇంటికి రావాలండి, ఈ పక్క వీధిలోనే మా ఇల్లు, ఒక్క 5 నిమిషాలు మీరు కూర్చుందరు అని చెప్పేసి అంటే ఒక్క 5 నిమిషాలు మీరు మా ఇంట్లో అడుగు పెట్టి వెళ్ళిపోతారు. అయ్యా మందిని తీసుకొచ్చాం, మీరు అందరూ వచ్చారంటే స్వామి మా ఇంటికి వచ్చినట్టే, స్వామి రాలేదని నేను బాధపడ్డా, మీరు వచ్చంటే నాకు అది స్వామి వచ్చినట్టే ఆనందం అనే ఆ సంఘటన నాకు అది గుర్తుకొచ్చిందండి పుస్తకంలో చదవగానే. ఆ రకంగా నేను జంధ్యాల సుమన్ బాబు గారిని అప్పుడు చూశానండి. అయితే అప్పుడు బహుశా ఆయన 40s ఆ ఏజ్ లో ఉండుంటారేమో, ఆయన 45, 50 ఏజ్ లో ఉండుంటారు. అయితే వాళ్ళు వచ్చాక వెంటనే 5 నిమిషాలు ఏంటి, పావు గంట సేపు కూర్చొని స్వామి కబుర్లు చెప్పి మా కుటుంబంతో కలిసిమెలిసి చాలా మంచి కబుర్లు చెప్పారండి. మేము ఇచ్చిన కాఫీ అది తాగి వెళ్ళారు. ఎంతో ఆనందం పొందామండి. ఆ రకంగా మనకేంటంటే ఇప్పుడు స్వామితో కలిసిమెలిసి ఉండి ఇందులో మనకి సత్సంగంలో ఎంతో మంది స్వామి అనుభవాల్ని మనకి వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది స్వామి అనుభవాలు పొందిన వాళ్ళ చేత మన గురువు గారు మనకి సత్సంగాలు చెప్పించడం వల్ల మనకి కూడా స్వామి చెప్పినట్టు మనం ఫీల్ అవ్వాలి అన్ని. ఆ రకంగా మనం వాటిని ఆచరించడానికి కూడా ప్రయత్నం చేయాలని నేను మాత్రం ఖచ్చితంగా అనుకుంటుంటానండి. చేయడానికి ప్రయత్నం కూడా చేస్తుంటాను. సాయిరాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ వీళ్ళందరినీ కూడా పర్యటించడానికి తీసుకెళ్తున్నప్పుడు ఎంతెంత దూరాల్లో ఉన్నారో వాటన్నిటిని వెళ్ళడానికి వాటన్నిటికీ వ్యూహాలు రచించాలి, ముందంటే ప్లాన్ వేయాలి. ఇలాంటివి వివరాలన్నీ కూడా ఆ పరిశీలక బృందం వాళ్ళు రెడీ చేసుకుని ఉన్నారు. ఈ పేజ్ నెంబర్ 365 చూడండి, మీద పేర. ఆ గ్రామాల్లో చాలా వరకు కూడా ఏంటండి, పెద్ద ట్రక్కులు చిన్న ట్రక్కుల్లో ప్రయాణించే అవకాశం ఉండగా కొన్ని గ్రామాలకు కేవలం ట్రాక్టర్లలో, మరికొద్ది గ్రామాలకు కేవలం ఎడ్ల బండ్లలోను మాత్రమే చేరగలగటం సాధ్యమవుతుంది. ప్రతి గ్రామ జనాభా సంఖ్య, ప్రతి గ్రామంలోని ఇళ్ల సంఖ్య వివరాలను ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా చాలా ఖచ్చితంగా సేకరించి సరి అయిన లెక్కలతో సిద్ధమై వచ్చారు ఆ సర్వే బృందం వారు. అంటే ముందు వీళ్ళు వెళ్ళి ఇవన్నీ రెడీ చేసుకుని వచ్చి స్వామి ముందు పెట్టారు. విద్యార్థులను, అధ్యాపకులను 5 బృందాలుగా విభజించి ప్రతి బృందంలోనూ 120 మంది విద్యార్థులు, 20 మంది అధ్యాపకులు ఉండేటట్లు ఏర్పరిచారు. ప్రతి బృందం వారు ప్రతిరోజు 2 నుండి 4 వరకు గ్రామాల్లో పర్యటించడం ద్వారా మొత్తం 5 బృందాల వారు కలిసి సుమారు 4 నుండి 5,000 మంది ప్రజలకు ప్రసాదాలను, స్వామివారి కానుకలను, దుస్తులను పంచుతారు. ఏ రోజు ఏ గ్రామాలలో ఏ బృందాల వారు పర్యటించవలసి ఉంటుందో ముందుగానే వారికి తెలియపరచటం జరుగుతుంది. ఆ ప్రకారమే ఆయా బృందాలు వారికి అవసరమైన వస్తు సంభారాలను సమకూర్చుకొని తమ గ్రామ పర్యటన కార్యక్రమాలకు ముందుగానే సంసిద్ధులు కావలసి ఉంటుంది. క్షేత్రస్థాయిలో 2 సమన్వయ సేవా బృందాలు అన్ని వేళలా పర్యటిస్తూ 5 బృందాల్లో ఎవరికి ఏ సహాయం కావలసిన వెంటనే సహాయక సేవలను అందిస్తాయి. అకస్మాత్తుగా ఊహించని రీతిలో తటస్థించే సమస్యలు, గ్రామాల్లో పంచే ఆహారం, ప్రసాదాలు, దుస్తులు చాలకపోవటం గాని, ఇంకా ఎక్కువ అవసరపడటం గాని, ఒక బృందం వద్ద వినియోగింపబడకుండా మిగిలిపోవటం గాని, ఒక్కొక్కసారి సాంకేతిక తదితర లోపాల వలన వాహనాలు నిలిచిపోవటం గాని, లేక ప్రయాణ మార్గాల్లో అనుకోని ఇబ్బందులు తలెత్తటం వంటి అత్యయిక సమస్యలపై, అంటే ఎమర్జెన్సీ సర్వీస్ సమస్యలపై ఆ 2 సమన్వయ సేవా బృందాలు తక్షణమే దృష్టి సారించి తగు సహాయక సేవలు చేపడతాయి. ప్రతి వాహనములోనూ ప్రథమ చికిత్సకు అవసరమైన సామానుల పెట్టెలు అమర్చబడినాయి.
సమాచారాన్ని చక్కగా వివరిస్తూ ధారాళముగా మాట్లాడగల ప్రతిభ ఉన్న విద్యార్థులు కొందరిని ఎంపిక చేసి వారికి వైర్లెస్ సమాచార వ్యవస్థ నిర్వహణలో సాంకేతిక శిక్షణ ఇచ్చి సమాచార నియంత్రణ కేంద్రం నుండి ఆయా వాహనాలలోని వారితో నిరంతరము వైర్లెస్ సమాచార సంబంధాలను నెలకొల్పుకొని ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈ పక్కన ఫోటోలో మనకు ఇచ్చారండి. గ్రామ సేవలకి తరలి వెళ్లేందుకు వివిధ రవాణా సదుపాయాలు. కొన్ని గ్రామాలకి ట్రక్కులు వెళతాయి, కొన్ని గ్రామాలకి ట్రక్కులు వెళ్ళలేకపోతేప్పుడు ఎడ్ల బండి వెళ్ళేటట్టుగా ప్రైవేట్ కంపెనీ మండపం చేసేవాళ్ళు. ఎడ్ల బండ్లు వెళ్ళేటట్టుగా కూడా ఏర్పాటు చేసుకుని నేను అడిగాను, నా గ్రామ సేవక ఆఫర్లు వస్తున్నాయి 140 రూపాయలు. గ్రామ సేవ కార్యక్రమం అమలులో మొదట్లో కొన్ని చిన్న సమస్యలు తలెత్తినా వెంటనే అవి సమసిపోయి గ్రామ సేవ పథకం మొత్తం ఎలాంటి చిక్కులు ఇబ్బందులు లేకుండా కందిన వేసిన యంత్రంలాగా సరళముగా సవ్యముగా సాఫీగా నడిచి మొత్తానికి విజయవంతంగా పథక లక్ష్యమును సాధించటం జరిగింది. ఇది స్వామి అనుకున్న కార్యక్రమం బాగా నిరభ్యంతరంగా ఏ ఆటంకం లేకుండా స్వామి ప్లాన్ వేసిందేవారండి. సర్వదేవతాతీత భగవాన్ సర్వాంతర్యామి స్వామి. అందువల్ల ఆయనే దగ్గరుండి నడిపించినప్పుడు మనకి ఏ పథకాలైనా కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. అయితే ఈ బృహత్ పథకం విజయవంతం కావటం వెనుక గల రహస్యము ఆ పథకానికి సంబంధించిన ప్రతి పనిలోనూ భగవానుల సంపూర్ణ ప్రత్యక్ష ప్రమేయ ప్రోత్సాహాలు ఉండటమే. అది తర్వాత పేరాన్ని గ్రామ సేవ కార్యక్రమం ప్రారంభించటానికి ఒకరోజు ముందు విద్యార్థులు అధ్యాపకులు ప్రతి ఒక్కరికి భగవాన్ స్వామి ఒక టీషర్టు గ్రామ సేవ చిహ్నం కలిగి ఉన్న టోపీ ప్రసాదించి ఆశీర్వదించారు. ప్రతిరోజు ఉదయం గ్రామ సేవకు బయలుదేరే బృందాలను ఆశీర్వదించి పంపటం, మళ్ళీ ప్రతి సాయంత్రం ఆ బృందాలన్నీ సేవలు ముగించుకొని తిరిగి ప్రశాంతికి చేరుకునే వరకు వారి కోసం వేచి చూచేవారు భగవాన్. అంటే వాళ్ళు ఉదయాన్నే వెళ్లే వరకు స్వామి చూసేవారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు కూడా స్వామి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉండేవారు. వాళ్ళు జాగ్రత్తగా అన్ని చేసుకొని వచ్చేసారా లేదా వాళ్ళు వెళ్ళేరులే వాళ్ళ పని చూసుకొని వచ్చేస్తారులే అని వదిలేదు. ప్రతి ఉదయం విద్యార్థులు అధ్యాపకుల బృందాలు గ్రామ సేవకు వెళ్ళటానికి వారి వారి వాహనాల్లో ఎక్కటానికి ముందుగా వేద పఠనం చేస్తూ భజనలు ఆలాపిస్తూ ప్రశాంతి మందిరానికి వరుసలలో ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు సుమారు 15 నిమిషాల పాటు భగవానుడు ప్రశాంతి మందిర వరండాలో నిలబడి వారందరినీ ప్రేమగా వీక్షిస్తూ వారిలో ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందించేవారు. గ్రామాలలో పంచటం కోసం కొద్ది రోజులు ముందుగానే ధావతులు చీరల దొంతరలను విడివిడిగా కట్టలు కట్టి పెట్టెలలో సర్ది పెట్టుకునే విద్యార్థుల బృందాలను భగవాన్ స్వయంగా పర్యవేక్షిస్తూ వారికి ఉత్సాహాన్ని అందించేవారు. అదేవిధంగా లడ్డూలు ఇతర ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు పరీక్షించి వాటి సరి అయిన నాణ్యతా ప్రమాణాలను భగవాన్ నిర్ధారించుకునేవారు. సమర్థులైన సత్పరిపాలనా దక్షులుగా దినవారీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు ఆ సేవా క్షేత్రాలలో పాల్గొనే బంటుల నుండే నేరుగా వివరాలు అడిగి మరీ తెలుసుకొని వారికి అవసరమైన సూచనలు మార్గదర్శకములు స్వామి అందిస్తుండేవారు. ఇక్కడ స్వామి చేసింది ఇది మంచి పని ఏంటంటే, జనరల్ గా మనం ఏదో కార్యక్రమం చేస్తుంటూ అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేస్తాం. కానీ అది అక్కడ ఆచరణలో పెట్టే ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేసే వారికి ఏ సమస్యలు వస్తున్నాయనేది మనం అవి ఆలోచన చేయం. కాబట్టి అక్కడ ముందు అందుకే అంటారు ఇక్కడ చెప్పడం కాదు, ముందు ఫీల్డ్లోకి వెళ్ళి దిగి చేయి. ఫీల్డ్లోకి వెళితే మనకు అక్కడ ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. కనుక స్వామి ఇక్కడ ఏం చేసేవారంటే వాళ్ళు రోజువారీ వెళుతున్నప్పుడు ఈ ఎవరెవరైతే వెళుతున్నారో బంటులు వీళ్ళందరూ ఎవరు స్వామి సేవకుడు, వీళ్ళ నుండి వాళ్ళని స్వయంగా వెళ్ళి కనుక్కొని అడిగేవారట. వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తున్నాయా, ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తే ఏంటి చేయాలి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం కూడా స్వామి స్వయంగా చేసేవారట. అయితే వీళ్ళకి ఏదో ఒక లెక్చరర్స్ ని అడ్లు పెట్టాం కదా,
వాళ్ళు చూసుకుంటారే అని వదిలేయకుండా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అలాగా డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం అందించి వాళ్ళకు కూడా ఎంతో ఆనందాన్ని కలగజేశారు. ఆ దివ్య కార్యనిర్వాహక అధికారితో, ఎవరండి ఆ దివ్య కార్యనిర్వాహక అధికారి? మన ఎగ్జిక్యూటివ్ స్వామి. కలిసి పనిచేయటం అంటే కృపాభరితమైన ఆ ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అదొక అత్యంత ఉల్లాసకరమైన దివ్యానుభవమే. తర్వాతండి భగవాన్ బాబా వారు గ్రామీణ ప్రజలకు భారీ ఎత్తున అన్న వస్త్రాలను ప్రసాదించే సేవా కార్యక్రమం కేవలం 2000 సంవత్సరంలో గ్రామ సేవ కార్యక్రమంతో మాత్రమే ప్రారంభం కాలేదు. అయితే గ్రామ సేవ కార్యక్రమము గ్రామాల్లోకి వెళ్ళి పంచడం అనేది 2000లో ఈ గ్రామ సేవ కార్యక్రమం ప్రారంభించారు. కానీ అసలు ఇక్కడ ప్రారంభం కాదు కదా, అంతకుముందే అనేక దశాబ్దాలుగా సంవత్సరాల తరబడి ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించబడే నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఒక నిర్ణీత దినాన నారాయణ సేవ పేరిట వేలాది మంది గ్రామీణ ప్రజలకు అన్న వస్త్రాలను అందించే బృహత్ సేవా కార్యక్రమం నిరాఘాటంగా నిర్వహించబడుతూనే వస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారము ఆ నిర్ణీత దినాన పరిసర ప్రాంతాల నుండి, దూర తీరాల నుండి కూడా వేల సంఖ్యలో తరలి వచ్చే గ్రామీణ నిరుపేద నారాయణులను స్వామి విద్యార్థులు, స్వచ్ఛంద సేవాదళ బృందాల వారు స్వాగతించి ప్రశాంతి నిలయాన్ని ఆనుకొని ఉన్న కొండల మధ్య గతంలో ఖాళీగా ఉండి విశాలంగా పరుచుకుని ఉండే ప్రదేశంలో బారులు తీరిన వరుసలలో వారిని కూర్చోబెట్టేవారు. అది కాలాంతరంలో అదే కొండ సానువుల ప్రదేశం ఏమైంది, రూపాంతరము చెంది ప్రస్తుతం అక్కడ అత్యంత రమణీయమైన విద్యాగిరి హిల్ వ్యూ స్టేడియంగా నూతన శోభాలంకారాలతో అనేక అందాలను సంతరించుకుంది. అయితే అప్పుడు అలాగా ఈ దసరా నవరాత్రులు చేసినప్పుడు ఆఖరి రోజుని పూర్ణాహుతి చేస్తారు. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత స్వామి స్వయంగా అభిషేకాలు చేసేది, వీళ్ళ 9 రోజులు చేసినవన్నీ కూడా ఆ యజ్ఞ కలశంలో అంతా కూడా ఆయనే స్వయంగా అవభృత స్నానం అని అంతా అది చేయించేవారండి. స్వామి చెల్లివారు ప్రతి ఒక్కరికి మొత్తం పూర్ణచంద్ర ఆడిటోరియం అంతా చివరి వరకు ఎంతమంది ఉన్నారు అంట నేనైతే తెలియదు, నాకు చెప్పి వెళ్ళి స్వయంగా చూసిన వాళ్ళు చెప్పారండి. స్వామి సాహిత్యంలో చదవడమే దాని మీద నాకు ఒక ఈ దసరా నవరాత్రుల్లోని స్వామి ఎప్పుడప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనేదో ఒక రచయిత ఒక పాట రాసి నేను 6వ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ పాట చెప్పారండి ఆయన. ఆ పాట రూపంలో కూడా నేను ఈ అంశం విన్నాను. అంత అదృష్టవంతులు అనమాట. స్వామి చేత యజ్ఞ కలశంలోని అది వాళ్ళు అవభృత స్నానాలు కూడా పొందిన వాళ్ళు అని అనుకున్నాను అప్పుడు. అది కూడా చేసేవారట. అయితే మరి జనరల్గా మనం కూడా ఏం చేస్తామంటే వినాయక చవితి ఉత్సవాలైనా దసరా ఉత్సవాలైనా సరే చేసిన వెంటనే మనం కొంచెం అన్నదానం చేస్తాం, అది చెయ్యాలి. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే మరి స్వామి అదే అనుకుంటున్నాను నేను కూడా, మనం ఆ రకంగానే చేస్తున్నాం. అలాగే స్వామి కూడా అప్పుడే ప్రారంభించారట. అయితే ఇక్కడికి వచ్చేసేవారు వాళ్ళందరూ, పుట్టుపడితే వచ్చేవారు. గ్రామాలు వీళ్ళు వెళ్ళడం లేదు, స్వయంగా గ్రామాలకు వెళ్ళి సేవ చేయడం అనేది ఇప్పుడు 2000లో ప్రవేశపెట్టిన ఈ గ్రామీణ సేవ అన్నమాట. ఇది ఈ రకంగా ఇక్కడికి వచ్చి చూసారా పక్క పేజీలో 369లో మహానారాయణ సేవలు అంటారు దీన్నే. మానవులను సేవిస్తున్న మాధవుడు స్వయంగా వాళ్ళకి ప్రసాదాలు వడ్డిస్తున్నారు అక్కడ. మహానారాయణ సేవని ఇప్పుడు మనం కూడా చేస్తుంటాం. స్వామి పుట్టినరోజుకి, స్వామి ఆరాధనా దినోత్సవానికి, దీనింటికి కూడా మనం కూడా మహానారాయణ సేవని భారీ ఎత్తున చేస్తుంటాం. ఇలాగ 2 ఫోటోల్లో స్వామి వాళ్ళకి స్వామి చేతుల మీదుగా ప్రసాదం పొందారు వాళ్ళు. ఆ ఆనందం వాళ్ళకి దక్కింది అనమాట. ఆ రకంగా పేజ్ నెంబర్ 370 అండి. సాయిరామ్ అండి. కోటేశ్వర గారి టైం అయితే ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి, విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నానండి. సాయిరామ్. శ్రీమతి డాక్టర్ సోంగర సరస్వతి గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములు నమస్కరించుకుంటూ
మరొక్క పర్యాయము ఈ పవిత్ర గ్రంథం సత్యం శివం సుందరం 7వ భాగం పఠించే అదృష్టాన్ని అవకాశం ప్రసాదించినటువంటి మన ప్రియతమ స్వామివారికి, మన అహం సత్యబోధక అధినేతలు, నిర్వాహకులు, కార్య దీక్షా దక్షులు అయినటువంటి పుణ్య దంపతులు శ్రీమతి మరియు శ్రీ మల్లెల వరలక్ష్మీ నారాయణలకు వందనములు తెలియచేసుకుంటున్నాను. పాఠకుల యొక్క పట్టికను అత్యంత శ్రద్ధాభక్తులతో పాఠకుల యొక్క ఆమోదములను పొంది తయారు చేస్తున్నటువంటి మన బ్రహ్మశ్రీ డాక్టర్ పి కోటేశ్వరరావు సాయిరాం గారికి, దృఢ సంకల్పంతో తమకు ఇచ్చినటువంటి కర్తవ్యం నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి సాయిరాం గారికి మరియు శ్రీమతి పద్మా బయ్యన సాయిరాం గారులకు నా నమోవాకములు. శ్రోతల అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం తెలియచేసుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా శ్రీమతి CHVL పద్మావతి సాయిరాం గారు గ్రామ సేవ గురించి చెబుతూ తమ అనుభవాల్ని కూడా చక్కగా తెలియచేశారు. లబ్ధి పొందిన వారి యొక్క భావాల్ని కూడా 1-2 కూడా తెలియచేశారు. వారికి ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు 370 పేజీలో ఆవిడ విడిచిపెట్టినటువంటి అంశము నుండి చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం. 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి గ్రామ సేవా కార్యక్రమంతో సేవల నిర్వహణ పద్ధతిలోనూ విలక్షణమైనటువంటి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. భగవానుల దివ్య అనుగ్రహ వర ప్రసాదములైనటువంటి అన్న వస్త్రములను అందుకోవటంతో కోసం గ్రామీణ లబ్ధిదారులు దూరాభారముల నుండి కష్టపడి ప్రశాంతి నిలయానికి రానక్కర్లేకుండా ఆయా దివ్య ప్రసాదములను స్వామివారి విద్యార్థి బృందములు తామే కొనిపోయి ఆ గ్రామీణులకు వారి ఊరిలో వారి ఇండ్ల ముంగిళ్లలోనే నేరుగా వారికే అందచేయటం గ్రామ సేవ ద్వారా వచ్చిన ఒక మౌలిక మార్పు కాగా, విశాల ప్రేమతత్వంతో నిస్వార్థముగా అంతటి భారీ స్థాయిలో అటువంటి వినూత్న సేవా కార్యక్రమాన్ని ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ కనీసం ఊహ మాత్రంగానైనా చేపట్టి నిర్వహించి ఉండలేదు. మహానారాయణ సేవకి వివిధ గ్రామాల నుంచి చాలా దూరాభారాలని వేయాలని కొంతమంది పాపం కష్టపడి నడిచి వచ్చేవారు స్వామి ప్రసాదం తీసుకోవటానికి. అటువంటి కష్టాన్ని భారాన్ని తగ్గించడానికి స్వామివారు చక్కటి ప్రణాళిక ఏర్పరిచారు. అదే ఏమిటంటే విద్యార్థులను అధ్యాపకులను కూడా బృందాలుగా తయారు చేసి, ఇప్పటివరకు మన CHVL పద్మావతి గారు చెప్పారు, తయారు చేసి వాళ్ళని ఆయా గ్రామాలకు పంపించి ఆ ఇళ్ల దగ్గరికే వెళ్ళి ప్రసాదాన్ని వస్త్రాలని కూడా అందించేటువంటి సేవా కార్యక్రమాలని చేస్తున్నారు. ఈ విధంగా చేయటం ద్వారా ఆ విద్యార్థుల్లోనూ అధ్యాపకుల్లోనూ గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అందులో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇందాక పద్మావతి గారు తెలియచేశారు. ఇంకా మరికొన్ని విషయాలను అవి కూడా తెలుసుకుందాం. తర్వాత పారాగ్రాఫ్, గ్రామ సేవా కార్యక్రమంలో ఒక సందర్భంలో ఒక వయోవృద్ధుడైనటువంటి గ్రామస్తుడు ఈ విషయాన్ని విలక్షణంగా వివరించారు. ఏం చెప్తున్నారంటే వారు, నా 80 ఏళ్ల జీవితంలోనూ నేను ఇలాంటి సేవలను ఎన్నడూ కనీసం కని విని ఎరుగను. ఒక వ్యక్తి అతడు ఎంతటి సంపన్నుడైనా గాని, ఎంతటి ఉదార స్వభావుడైనా గాని, తమ కుమార్తె వివాహం వంటి అత్యంత ముఖ్యమైన శుభకార్యం చేసేటప్పుడు కూడా కేవలం తను ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానిస్తాడే తప్ప వారు వీరు అనే తేడా లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరిని అతడు ఆ వివాహానికి ఆహ్వానించడు కదా. అటువంటిది కేవలం బాబా వారు ఒక్కరు మాత్రమే తమ అపార ప్రేమ పరిధిలోని ప్రతి ఒక్కరూ
తన బంధుమిత్రులే అనేటువంటి భావముతో కాదు, తన సొంత బిడ్డలే అన్నటువంటి ఎరుకతో గ్రామాల్లోనూ ఏ ఒక్కరిని వదలకుండా సర్వులకు తమ దివ్య ప్రేమ ప్రసాదాలు ఈ విధంగా అనుగ్రహించడం జరుగుతోంది. వివాహానికి ఎంత సంపన్నుడైనా సరే బంధుమిత్రుల్ని పిలుస్తాడు గాని ఎవరిని పిలవడో, అన్నదానం చేయడు, పేదవారిని అసలు దరిలోకి రానివ్వడు. అటువంటిది భగవాన్ బాబా వారు అందరూ కూడా తన బిడ్డలే, తన సొంత బిడ్డలే అనేటువంటి భావంతో అందరికీ కూడా అన్ని అందినయా లేదే అనేటువంటి ఎరుకతో ఈ విద్యార్థులతోనూ అధ్యాపకులతోనూ గ్రామ సేవ చేస్తూ వస్తున్నారు. 2000 సంవత్సరం నుండి కూడా ఈనాటికి కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక వృద్ధురాలు ఇవన్నీ అనుభవాలు చెప్తున్నారు. ఇంకొక వృద్ధురాలు తన ఆనంద ఉద్వేగాన్ని ఆపుకోలేక, నా తల్లిదండ్రులను నేను చాలా సంవత్సరాల క్రితమే కోల్పోయాను, కానీ ఇప్పుడు ప్రశాంతి నిలయమే నా పుట్టిల్లని, బాబావారే నా దివ్య మాతా పితురులు అని నేను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా క్రమం తప్పకుండా ఆ తండ్రి నా కోసం బట్టలు పంపిస్తున్నారు అని చెప్పింది. ఆయా గ్రామాల్లో గ్రామ సేవ రోజంటే ఏ ప్రయత్నం లేకుండానే ఊరందరికీ పండగ రోజుగా మారిపోతూ ఉంటుంది అనటంలో ఎట్టి సందేహము లేదు. గ్రామ సేవకి ఈ విద్యార్థులు అధ్యాపకులు వస్తుంటే అదొక పెద్ద పండగలా ఉంటుంది ఆ గ్రామంలో అనమాట. అటువంటి ఒకానొక గ్రామంలో గ్రామ సేవ జరిగిన ఒకనాటి విశేషాల కథనమును ఇప్పుడు వివరిస్తాను అంటున్నారు రచయిత. ఆ ఊరి పేరు జగరాజుపల్లి. ఆ గ్రామం ప్రశాంతి నిలయానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి జనాభా సుమారు 2500 మంది ఉంటుంది. ఒకనాటి ఉదయం 10 గంటల సమయానికి కొద్ది ముందుగా మా సేవా బృంద సభ్యులం 4 వాహనాలలో జగరాజుపల్లి చేరుకున్నాము. అప్పటికే ఆ ఊరంతా పండుగ సందడితో కళకళకళలాడుతోంది. ఊరంతా పచ్చటి కొబ్బరి మట్టలు, కొబ్బరి ఆకులు, అరటి బోదెలతో స్వాగత ద్వారాలు నిర్మించబడి ఉన్నాయి. మామిడాకుల తోరణాలు, రంగురంగుల జెండాల తోరణాలతో ఊరంతా అలంకరించబడి ఉంది. ఆ ఊరిలోని వీధులన్నింటినీ ఊడ్చి కళ్ళాపి నీళ్లతో శుద్ధి చేసి సున్నపు పిండితోనూ రంగురంగుల ముగ్గులతో పాటు రంగురంగుల ముగ్గు పొడులతోనూ అందంగా రంగవల్లులు తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఆ ఊరికి గుండెవలే ఊరి మధ్యగా వెలసి ఉన్నటువంటి రాముని యొక్క ఆలయం, రామాలయం విశేష రీతిలో అలంకరింపబడి ప్రత్యేక శోభలతో అలరారుతూ ఆ ఊరికే ఆకర్షణగా కేంద్రమై నిలిచి ఉంది. మేము ఆ ఊరిలో ప్రవేశిస్తుండగానే మా కోసం ఎంతో ఆతృతగా, ఉత్సుకతతో ఎదురు చూస్తుండినటువంటి ఆ ఊరి పిల్లలంతా మమ్మల్ని సాయిరాం అనే అభివాదనలతో, ఆనందాల కేరింతలతో ప్రేమగా పలకరించారు. ఆ పిల్లలలో ప్రతి ఒక్కరూ ఒక ఆనందాల మూటలాగా ఉన్నారు. ఆ ఊరి మధ్యలోనే శ్రీరాముల వారి ఆలయం వద్ద మా బృంద సభ్యులందరము మా వాహనాల నుండి దిగుతూ ఉండగానే ఆ ఊరి పెద్దలు కొంతమంది, మరికొంతమంది యువకులు మమ్మల్ని ఆనందంగా పలంకరించి శుభాభివందనలు తెలియచేస్తూ స్వాగతించారు. అప్పటికే మా రాక వార్త ఊరంతా ప్రాకిపోవటంతో ఆ పరిసరాల్లోని ఇళ్లలోని వారందరూ బయటికి వచ్చి ఆనందంతో వెలిగిపోతున్న ముఖారవిందాలతో వారి గుమ్మాల మెట్ల వద్ద నిలబడి వేచి ఉన్నారు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ మంచి దుస్తులు ధరించి ఉండటంతో ఆ ఊరంతా పండగ వాతావరణంతో ఆనందంలో తడిసి ముద్దయినట్లుగా అనిపించింది.
80 మంది విద్యార్థులు, 9 మంది అధ్యాపకులు ఉన్నటువంటి మా సేవా బృందం సభ్యులందరినీ ఆ ఊరిలో నెలకొని ఉన్న ఆనందకరమైన వాతావరణం అత్యంత సేవ ఉత్సాహాల స్ఫూర్తితో నింపివేసింది. మేమందరము ఒక బృందంగా వరుసలలో బారులు తీరగా మాలో కొందరు విద్యార్థులు వేద పఠనము చేస్తూ ముందు నడుస్తూ ఉండగా మేమందరం వారి వెనకే అనుసరిస్తూ ఆ ఊరి దేవాలయం నుండి గ్రామ సంకీర్తన చేస్తూ ఆ ఊరి వీధుల వెంట ఊరేగింపుగా సాగాము. ఆ ఊరి యువకులు, పిల్లలు అనేక మంది మాతో పాటు గ్రామ సంకీర్తనలో చేరి నడవసాగారు. ఊరి పెద్దలలో కొంతమంది మాకు ఆ ఊరి వీధుల గుండా త్రోవ చూపుతూ సాగారు. గ్రామ సంకీర్తన ఊరేగింపు సాగుతున్న దారిలోని ఇళ్ల లోపలి నుండి స్త్రీ పురుషులు బయటికి వచ్చి తమ చేతులలో ఉన్నటువంటి చిన్న పిల్లలను ఎత్తుకొని నగర సంకీర్తన ఊరేగింపును దీక్షగా వీక్షించసాగారు. సంకీర్తనల్లో దొర్లేటువంటి వివిధ దేవీ దేవతా నామాలను వింటూ కొంతమంది తల్లులు భక్తి ప్రపత్తులతో తమ చిన్నారి పిల్లల 2 చేతులను పట్టుకొని జోడింపజేసి ఆ పిల్లలు నమస్కరించటానికి సహాయపడ్డారు. ఊరిలోని ముఖ్య వీధుల వెంట సాగినటువంటి గ్రామ సంకీర్తన తిరిగి ఆ ఊరి ఆలయం వద్దకు చేరుకోవటంతో ముగిసింది. అంతకు క్రితం సాయంత్రమే ముందస్తు పరిశీలన బృందాలు ఆ ఊరిలో పర్యటించి వివరంగా ప్రణాళికలు తయారు చేసి ఉండటంతో ఆ ప్రకారమే మేము 4 జట్లుగా విడిపోయి మా నియమిత ప్రదేశాలలో గ్రామ సేవ కార్యక్రమాలను ఉపక్రమించాము. ఒక్కొక్క జట్టు 180 నుండి 200 ఇళ్ల వారికి సేవలు అందించాము. ఆహారపు పొట్లాలు, లడ్డూలు ఉన్న పెట్టెలను విద్యార్థులు మోసుకెళ్తుండగా ఆ గ్రామ యువకులు మా బృంద సభ్యుల వెంట వెళ్ళి ఇంటింటికి చేరుకోవటంతో సహాయపడ్డారు. ప్రతి ఇంటి వద్ద మేము గుమ్మంలో నిలబడి చేతులు జోడించి ఆ ఇంటి వారికి అభివాద పూర్వకంగా మర్యాదగా పలకరించి స్వామి మీకోసం ప్రసాదం పంపారు అని చెప్పి విద్యార్థులు ఆహారపు పొట్లాలను, లడ్డూలను వారికి అందచేయగా అధ్యాపకులు ఆ ఇంటి పెద్దవారి చేతిలో స్వామి పంపిన వస్త్రాలను పెట్టి గౌరవంగా నమస్కరించేవారు. అక్కడ నుండి మేము ప్రక్క ఇంటికి వెళ్ళటానికి అవుతుండగా ఆ ఇంటి వారు తమ కోసం దివ్య కానుకలను అనుగ్రహ వరప్రసాదములుగా పంపిన కరుణామయులు భగవాన్ బాబా వారి పట్ల భక్తి ప్రపత్తులను వ్యక్తం చేస్తూ వంగి నమస్కరించేవారు. వారు ఆ ప్రసాదాలను, కానుకలను కేవలం భౌతిక వస్తు పదార్థములుగా మాత్రమే కాక అంతకన్నా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుగ్రహ చిహ్నములుగా భావించేవారు. మా బృందంలోని విద్యార్థులే కాక అధ్యాపకులే కాని ప్రతి ఒక్కరము మేము కేవలం స్వామి పంపిన ప్రేమ కానుకలను మోసుకుని వెళ్ళి వాహకులకు మాత్రమేనని మరియు వారి దివ్య ప్రేమ ప్రవహించే వాహకుల వంటి వారమేనన్నటువంటి పరమ సత్యమును అనుక్షణం అనుభూతం గావించుకొనడంలో నిమగ్నులమయ్యేవారము. ఆ ఊరి మొత్తానికి మా పంపిణీ సేవలు పూర్తయ్యేసరికి సమయం మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఇక మేము ఆ ఊరి వారి నుండి సెలవు తీసుకుని వెనుకకు మరలవలసి వచ్చిన సమయం ఆసన్నమైంది. ఆ ఊరి దేవాలయం వద్ద మాకు వీడ్కోలు పలకటానికి ఆ ఊరిలో ప్రతి ఇంటి నుండి కనీసం ఒక వ్యక్తి చొప్పున అక్కడ సమావేశమై ఉన్నారు. సుమారు 100 మంది చిన్నపిల్లలు మమ్మల్ని చుట్టుముట్టి ఆనందంతో కిచకిచమని శబ్దాలు చేస్తున్నారు. ఆ ఊరి పెద్దలలో ఒకరు ఆ గ్రామ దేవాలయంలోని అర్చామూర్తి అయినటువంటి శ్రీరాముల వారికి హారతినివ్వగా జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి అనే ఉత్సాహభరితమైనటువంటి జై జయకార ధ్వనుల మధ్య మేము
వాహనాలలో తిరిగి ఎక్కాము. మా వాహనములు ఆ గ్రామం నుండి తరలి వెళ్తుండగా చిన్నారి పిల్లలు అనేక చిట్టి చేతులు మాకు వీడ్కోలు పలుకుతూ గాలిలో ఊగుతూ ఉండినట్టు ఆ దృశ్యం గాంచి మా జన్మలకు సాఫల్యత సిద్ధించిందని అటువంటి భావంతో మా కన్నులు ఆర్ద్రములైనవి. ఏటేటా గ్రామ సేవ కార్యక్రమాలు జరిగే ఆ 150 గ్రామాలలోనూ ప్రతి చోట గ్రామ సేవ దినాలలో ఏ ఏటికి ఆ ఏడు ఇటువంటి ఆత్మానంద ప్రదాయకములైనటువంటి దృశ్యాలే పునరావృతమవుతూ ఉంటాయి. నిస్వార్థ ప్రేమ యొక్క మహత్వమును, సంఘముపై అట్టి నిస్వార్థ ప్రేమ యొక్క ప్రభావమును అనుభవపూర్వకంగా ఆచరణాత్మకంగా తెలియచెప్పే ఒక శిక్షణా శిబిరము వంటిది ఈ గ్రామ సేవ. ఒక ప్రక్కన విద్యార్థులు అధ్యాపకులకు మంచి అనుభవపూర్వకమైనటువంటి నూతన పాఠములు ఎన్నింటినో నేర్పుతూ, మరొక ప్రక్క గ్రామీణులలో ఉదాత్తమైన భక్తి, కృతజ్ఞతాభావముల ఔన్నతిని గ్రామ సేవ కలుగచేసింది. గ్రామ సేవలో పాల్గొని సేవలు చేసేవారు, గ్రామ సేవల లబ్ధి పొందిన వారు అందరికీ కలిగిన అద్వితీయమైనటువంటి విశిష్ట అనుభవాలు అనేకం. ఆ అనుభవాలు అపురూపమైనవి, అత్యంత మహత్వపూర్ణమైనవి. అదే సమయంలో ఆ అనుభవాలు సేవకులలో తలెత్తే అహంకార గర్వములను అణిచివేసేవి కూడా. ఇక్కడి నుంచి కొన్ని అనుభవాలు మనకి రచయిత తెలియజేస్తున్నారండి. ఒకానొక గ్రామంలో ఊరికి దూరంగా విసిరివేచినట్లు విడిగా ఉన్నటువంటి ఒక పూరి గుడిసెలో ఒక వృద్ధురాలు ఏకాంతవాసం చేస్తోంది. ఆమె మన సాయి దూతల కోసం ఆ రోజు ఉదయం సూర్యోదయం అయినప్పటి నుండి కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ నిరీక్షిస్తోంది. గ్రామ సేవలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల బృందం ఒకటి సుమారు 11 గంటల సమయంలో ఆ వృద్ధురాలి గుడిసె వద్దకు చేరుకుని ఆమెకు ప్రసాదం, కొత్త చీర ఒకటి ప్రేమపూర్వకంగా అందజేశారు. ఆమె వాటిని అత్యంత గౌరవ భక్తి భావాలతో అందుకొని కన్నీటి పర్యంతమైంది. ఆమె చెక్కిళ్లపై ఆనంద భాష్పాలు జాలువారుతుండగా ఆమె భగవాన్ల ఫోటో ఒకటి ఇవ్వమని బృంద సభ్యులను అడిగింది. వారు ఆమెకు స్వామి ఫోటో ఒకటి ఇచ్చారు. ఆమె ఆ ఫోటోను తన గుండెలకు హత్తుకుని, నా 2 కుమారులు మరణించారు, ఇప్పుడు స్వామివారే ఆ ఒక్కరే నాకు ఆధారం, నాకు దిక్కు కూడా, నా బంధువు అని మొరపెట్టుకుంది. రెండవ ఇన్సిడెంట్, ఒక గ్రామంలో గ్రామ సేవ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి తమ వాహనం వద్దకు చేరుకుంటున్నటువంటి విద్యార్థులు ఆ దారి ప్రక్క నిలబడి ఉన్న ఒక యువకుడిని చూచి, నీకు ప్రసాదం అందిందా అని అడిగారు. అందుకు అతడు అందలేదని సమాధానం చెప్పడంతో ఒక విద్యార్థి ఆ యువకునికి లడ్డూ ప్రసాదం, ఆహార పొట్లం అందించేందుకు అతనిని సమీపించారు. అంతే, ఒక్కసారిగా భీతి, విస్మయం, తడబాటు ఆ యువకుని ముఖంలో ప్రతిబింబిస్తుండగా ఆ యువకుడు గభాలన కొన్ని అడుగులు వెనక్కి వేసి, సార్, దయచేసి నా దగ్గరికి రాకండి, నేనొక హరిజనుడను అని భయపడుతూ చెప్పాడు. కానీ ఆ హరిజనుని మాటలు సాయిదూత అగు ఆ విద్యార్థిని ఆ యువకునికి మరింత సమీపంగా నెట్టాయి. ఆ విద్యార్థి ఆ యువకుని భుజంపై చెయ్యి వేసి అతనిపై ప్రేమ ఆదరణ కురిపిస్తూ, హరిజనుడు అంటే దేవుని జనుడు, దేవుని బిడ్డ, దేవుని బిడ్డవైన మీకు దగ్గరగా నేనెందుకు రాకూడదు, మానవులంతా సోదరులే అని భగవాన్ బాబా వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు అంటూ ఆ హరిజన యువకుని చేతుల్లో ప్రసాదం పెట్టగానే అతడు ఆనంద పారవస్యంలో తేలిపోయాడు. తన కళ్ళల్లో పెళ్ళుబిగిన కన్నీళ్లను తుడుచుకుంటూ, అవును, నిజమే, సాయిబాబా నిజంగా దేవుడే, ఏ తేడాలు లేకుండా అందరినీ చల్లగా చూస్తాడు ఆ స్వామి అని అన్నాడు.
మూడవ సంఘటన 2000 సంవత్సరంలో మొట్టమొదటి గ్రామ సేవా కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటక నాగేపల్లి గ్రామంలో కొందరు విద్యార్థులు గ్రామ సేవలో ఉండగా స్వామి పంపిన ప్రసాద కానుకలు అందుకోవటంలో కోసం ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన అక్కడ వేచి ఉన్న ఒక వృద్ధురాలు స్వామి విద్యార్థులు అటువైపుగా రావటం చూచి వారితో చెప్పసాగింది. బాబా వారు నాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తప్పనిసరిగా చీరలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను ధరించి ఉన్నటువంటి ఆ చీరను గత సంవత్సరం స్వామి నాకు ఇచ్చారు. స్వామి నన్ను అన్ని విధాలా చూచుకుంటూ సంరక్షిస్తున్నారు. నా కళ్ళకు ఆపరేషన్ కూడా స్వామి ఆసుపత్రిలోనే జరిగింది. నాకున్న సర్వస్వం స్వామి ప్రసాదించినవే. నా జీవితమే స్వామి ప్రసాదించిన ఒక కానుక అని ఆ వృద్ధురాలు ప్రేమ ఉద్వేగాలతో చెప్తుంటే ఆమె కన్నుల నుండి కృతజ్ఞతతో ఆనంద బాష్పాలు వర్షింపసాగాయి. తాము చేస్తున్న సూక్ష్మాతి సూక్ష్మమైన సేవలు ఆ ప్రజల హృదయాలపై ప్రసరింపచేస్తున్న మహాఘన ప్రభావమునకు ఆ వృద్ధురాలి మాటల ద్వారా ఆ విద్యార్థులు గ్రహించగలిగారు. స్వామి అనుగ్రహ వరప్రసాదాలుగా తాము ఆ గ్రామీణ పేద ప్రజలకు అందచేస్తున్న ప్రసాదాలు, అన్న వస్త్రాలు లబ్ధిదారులకు భౌతిక స్థాయిలో జీవితంపై ఆశలు చిగురింపచేయగా, ఇక్కడ 3 లెవెల్స్లో చూడండి. భౌతిక స్థాయిలో జీవితంపై ఆశలు చిగురింపచేయగా, మానసిక స్థాయిలో దైవ విశ్వాసాన్ని, 3వ స్థాయి ఆధ్యాత్మిక స్థాయిలో పరమానందమును వారిలో కలిగజేస్తున్నాయి అని ఆ విద్యార్థులు గ్రహింపగలిగాయి. మరొక రోజు ఇంకొక గ్రామంలో జరిగిన సంఘటన. కూలిపోవటానికి సిద్ధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక పూరి గుడిసె వద్దకు అధ్యాపకుడు ముందు దారి తీయగా ఆయనను అనుసరిస్తూ వెళ్ళినటువంటి విద్యార్థులు ఆ గుడిసెలో నివసిస్తున్నటువంటి ఒక చిన్న కుటుంబం వారికి ప్రసాదాలు, వస్త్రాలు అందించగా ఆ పేద కుటుంబంలోని దంపతులు సాయి దూతలైనటువంటి ఆ విద్యార్థులను, అధ్యాపకులను ఒక విచిత్ర కోరిక కోరారు. ఇందాక మన పద్మావతి గారు చెప్పిన సంఘటన ఇదేనండి. ఆ ఊరి బయట తాము క్రొత్తగా కట్టుకుంటున్న ఇంటికి వేయించేయవలసిందిగా ఆ దంపతులు సాయి దూతల బృందాన్ని బ్రతిమలాడుతూ బలవంత పెట్టసాగారు. అంతేకాక ఆ సాయి సేవక బృందం గ్రామంలోని మిగిలిన అన్ని ఇళ్ల వారికి స్వామి ప్రేమ ప్రసాదాలు పంచుతున్నంతసేపు వారినే అనుసరిస్తూ వారి కోసం కాచుకొని ఉండటంతో ఇక ఆ సేవక బృంద సభ్యులకు ఆ దంపతుల అభ్యర్థన మన్నించి వారితో పాటు వెళ్ళి వారి నూతన గృహాన్ని సందర్శించక తప్పినది కాదు. అది ఒక్క గదితో నిర్మించుకున్న నిరాడంబరమైన అతి సాధారణ నివాసం. ఆ ఇంట్లోకి తొంగి చూసి ఈ ఇల్లు ఎంతో ముచ్చటగా, చక్కగా, చాలా బాగుంది అని అన్నారు సాయిదూతలు. అందుకు ఆ ఇంటి ఇల్లాలు స్థిరమైన కంఠస్వరంతో, మేము మిమ్మల్ని పిలిచింది మీరు మా ఇంటిని మెచ్చుకోవటానికి కాదు, దయచేసి మా ఇంట్లో అడుగు పెట్టండి. మీరు స్వామి పంపిన మనుషులు. మీ పాదాలు మా ఇంట్లో పెడితే పుట్టపర్తి పుణ్యధూళి మా క్రొత్త ఇంటికి సోకి మా కుటుంబమంతా స్వామి అనుగ్రహంతో సురక్షితంగా, భద్రంగా, ఆనందంగా, కలకాలం శుభయోగంతో ధన్యమవుతుంది అని భక్తిపూర్వకంగా అన్నది ఆ ఇల్లాలు. ఆ ఇల్లాలి మాటలతో విద్యార్థులు, వారి అధ్యాపకుడు కూడా నిరాడంబర సరళ స్వభావులైనటువంటి ఆ గ్రామీణ ప్రజల నుంచి తాము నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని గ్రహించారు. 5వ సంఘటన. పేరుకు తగినట్లుగానే పెదపల్లి ఒక పెద్ద గ్రామమే. ఆ ఊరి జనాభా 7500 మించే ఉంటుంది. ఆ ఊరు పుట్టపర్తి నుండి బెంగుళూరుకు వెళ్లే రహదారిపైనే ఉంది. సాయి దూతలైనటువంటి విద్యార్థి బృందాలు ఆ ఊరంతా చుట్టి ప్రతి ఇంటి వారికి స్వామి ప్రసాదిత అన్న వస్త్రాలను పంచుతూ ఉండగా
ఒక చోట బాగా సంపన్నులైనటువంటి కలవారి భవంతి వలె ఉన్నటువంటి ఒక పెద్ద ఇంటి తలుపులు మూసి ఉండటం గమనించి ఆ విద్యార్థులు ఆ ఇంటి తలుపులు తట్టగా తలుపులు తీసి గుమ్మంలో ప్రసాదాలతో నిండి ఉన్నటువంటి విద్యార్థులను చూచినటువంటి ఆ ఇంటి వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతూ ఒక్కసారిగా విప్పారినాయి. కానీ అంతలోనే వారు వద్దు వద్దు ఉండండి అని గట్టిగా అరిచారు. అప్పటి వరకు అలాంటి స్వాగత సత్కారం ఎక్కడా పొందని విద్యార్థులు ఆశ్చర్యంతో అవాక్కైపోయారు. కానీ ఆ ఇంటి వాళ్ళు తమ మాటలను కొనసాగిస్తూ ఈ ప్రక్క ఇంట్లోనే మా తల్లిదండ్రులు నివసిస్తున్నారు. దయచేసి ఈ ప్రసాదం ముందుగా వారికి ఇచ్చి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మాకు ఇవ్వండి అని అన్నారు. మీ తల్లిదండ్రులను గౌరవించి దైవములుగా పూజించండి అని స్వామివారు తమ దివ్య ప్రసంగాలలో పదే పదే ప్రబోధించే భారతీయ సంస్కృతిలోని మౌలిక పాఠాలను వినయశీలురైనటువంటి ఆ నిరాడంబర గ్రామీణ ప్రజలు తమ నిజ జీవితాల్లో అనుభవపూర్వకంగా ప్రదర్శిస్తూ ఆచరణపూర్వకంగా నిరూపిస్తుండడం చూచి ఆ విద్యార్థులు ఆశ్చర్య ఆనందాలకు గురి అయినారు. మరొక సంఘటన, 6వ సంఘటన. ఇంకొక ఊళ్ళో ఆ గ్రామ ప్రజలు తమపై అంతటి ప్రేమ అనుగ్రహాలను కురిపిస్తున్నటువంటి భగవానులకు తమ కృతజ్ఞతలను వ్యక్తం చేయడానికి మాటలు రాక స్థాణువులై నిలిచిపోయారు. గ్రామ సేవ జరుగుతూ ఉండగా మధ్యలోనే ఆ గ్రామ పెద్దలు కొంతమంది విద్యార్థుల వద్దకు నడిచి వచ్చారు. వారిలో ఒకరు ఆ ప్రక్కనే ఉన్న ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకును ఆ విద్యార్థులకు చూపిస్తూ, అది స్వామివారు మాకు ప్రసాదించిన వరము. మాకు సంవత్సరం పొడుగునా వారంలో 7 రోజులు ప్రతిరోజు 24 గంటల పాటు త్రాగటానికి నీళ్లు వస్తూనే ఉంటాయి. మా గ్రామంలో ఎలాంటి ఆటంకము లేకుండా నిరాఘాటంగా పనిచేసే ప్రజా సౌకర్యం ఇది ఒక్కటే. ఇంతకు ముందు కూడా మా గ్రామానికి స్వామి ఒక కళ్యాణ మండపం కట్టించి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రసాదాలు, ఆహార పొట్లాలు, కొత్త బట్టలు మా కోసం పంపించారు ఆ తండ్రి అని చెప్తుండగా అతడి గొంతు ఆనంద ఉద్వేగంతో బొంగురుపోయింది. కానీ అది పట్టించుకోకుండా తన మాటలు కొనసాగిస్తూ ఆ అభయహస్తానికి నిరంతరం ఇవ్వటమే తప్ప ఆపటం అంటే ఏమిటో తెలుసా అని అన్నారు. అందరికీ అన్నీ ఇచ్చుకోవటం, అందరినీ మనస్ఫూర్తిగా మన్నించటం అనే భగవానుల మహోన్నత ఆదర్శము ద్వారా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా అనేక మార్లు లబ్ధి పొంది ఉన్న ఆ విద్యార్థులు ఆ గ్రామీణుని ఆనంద ఉద్వేగ భరితమైనటువంటి ఆ వాక్కులకు అవాక్కులయ్యారని వేరుగా చెప్పనక్కర్లేదు కదా. అయితే ఆ విషయం అక్కడితో ముగియలేదు. ఆ ఊరిలో గ్రామ సేవ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆ గ్రామస్తులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేసేందుకు వారికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన తట్టింది. ఆ గ్రామ సేవలో భాగంగా స్వామివారు ఆ ఊరి పిల్లలందరికీ ప్రేమ కానుకలుగా పంపిన ఖరీదైన రంగురంగుల దుస్తులను పంచటం జరిగింది. గ్రామ సేవ బృందంలో విద్యార్థులు, అధ్యాపకులు తమ సేవలు పూర్తయి వెళ్ళటానికి సిద్ధపడుతుండగా ఊరి పెద్దలంతా కలిసి పట్టుబట్టి సేవక బృందం సభ్యులను తమ ఊరి పొలిమేళ్లలో వేచి ఉండవలసిందిగా కోరినారు. మరికొద్ది నిమిషాలలోనే ఆ ఊరి పిల్లలందరూ స్వామి తమకు పంపిన రంగురంగుల నూతన దుస్తులను ధరించి సాయిరాం అంటూ ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ సేవా బృందం వేచి ఉన్నటువంటి స్థలానికి చేరుకున్నారు. చూపర్లకు ఆ దృశ్యం ఒక రంగుల వైభవోత్సవ వేడుకలాగా కళకళలాడుతూ కనపట్టసాగింది. ఆ పిల్లల్లో ప్రతి ఒక్కరి ముఖంలో అలౌకిక ఆనందం తొణికిసలాడుతోంది. అది చూసిన సాయి దూతలకు విద్యార్థులు ఆ రోజున తమ జీవితాలలో అతి ముఖ్యమైన ప్రాథమిక పాఠం నేర్చుకున్నారు. జీవితంలోని అత్యంత పవిత్రమైన ఆనందం నిస్వార్థంగా ఇచ్చుకోవటంలోనే ఉంటుంది. ఇది వాళ్ళు నేర్చుకున్న లెసన్. జీవితంలోని అత్యంత పవిత్రమైన ఆనందం
నిస్వార్థంగా ఇచ్చుకోవటంలోనే ఉంటుంది అనేదే ఆ పాఠం. సాయిరామ్ అత్తయ్య గారు. సాయిరామ్ అండి. సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. ఇటువంటి అద్భుత అవకాశాన్ని నాకు ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి, మన గురు దంపతులు శ్రీమతి వరలక్ష్మి సాయిరామ్ గారికి, శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, గురువు గారికి, కోటేశ్వరరావు గారికి, పద్మాబయ్యన గారికి, పార్థసారథి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. విన్నటువంటి నా సాయి సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్.